49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. గత 3 నెలల నుంచి ప్రపంచాన్ని టెన్షన్కి గురిపెట్టిన ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ క్రైసిస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పీస్ డీల్ దిశగా ముందరకెళ్తుంది. అయితే ఈ పీస్ డీల్ని మనం గతంలో పలు ప్రయత్నాలు జరిగాయి, అలాగే తేలిగ్గా కొట్టిపడేయాలా, లేకపోతే ఈ పీస్ డీల్ని సీరియస్గా తీసుకోవాలా ప్రస్తుతం జరుగుతుందని? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, ప్రస్తుతం ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తున్న యుఎస్ ఇరాన్ డ్రాఫ్ట్ డీల్ ఏదైతే ఉందో ఇందులో అసలు ఏమున్నాయి? వీళ్ళు దీన్ని ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ అంటున్నారు, డీల్ కూడా మాట్లాడలేదు. ఒక ఎంఓయూ లాగా బహుశా ఉండొచ్చు. దీంట్లో ఏముందనేది ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న అన్నారు, చాలామంది మాట్లాడుతున్నారు అమెరికన్ మీడియాలో యాజ్ తెలిసినట్లు, నాకే తెలియదు ఏముందో దాంట్లో, వీళ్ళకేం తెలుసు అని అడిగారు. బహుశా మనం గెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. కొన్ని మెయిన్ కండిషన్స్ ఉంటుంది, అది ఉండకుండా ఈ డీల్ జరగదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ మీద చాలా ప్రెషర్ ఉంది. వాళ్ళ పార్టీ వైపు నుంచి లిండ్సే గ్రామ్ కానీ మిగతా వాళ్ళు చాలామంది ప్రెసిడెంట్ ట్రంప్ని 2-3 రోజుల నుంచి చాలా మటుకు అటాక్ చేస్తున్నారు. యూజువల్లీ రిపబ్లికన్ పార్టీలో జరగదు ఇది, డెమోక్రాట్ పార్టీలో ఉంది. అది మెగా క్యాంప్ అంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు, దే ఆర్ కాంగ్రెస్ మ్యాన్. అప్పుడు వాళ్ళకి అటాక్ చేస్తున్నారు. వాళ్ళేమంటున్నారంటే, మీరు ప్రెసిడెంట్ ఒబామాని మీరు అప్పుడు చాలా తిట్టారు, ఆయన ఒప్పందం చేసింది అంత వన్ సైడెడ్ అయిపోయింది, ఇరాన్ న్యూక్లియర్ పవర్ అయిపోతుంది, ఇరాన్కి ఒక $400 మిలియన్ పంపించారు, ప్లేన్లో పంపించారు, క్యాష్ పంపించారు, అదే అని చెప్పి పెద్ద ఆరోపణ చేశారు మీరు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు. మీరు ఒబామాని ఏం చెప్పారో మీరు అదే అగ్రిమెంట్, మీరు కూడా అదే అగ్రిమెంట్కి వస్తున్నారు, కొత్తదేముంది ఏంటని అడిగారు. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఆయనకి 2-3 మెయిన్ ఇష్యూస్ ఉంది. ఒకటి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ యుద్ధం మొదలయ్యాక ముందు ఓపెనే ఉండే, ఏ ప్రాబ్లం లేకుండే. ఈయన యుద్ధంలో దిగిందని చెప్పి వాళ్ళు బంద్ చేసి పడేస్తారు ఇరాన్ వాళ్ళు. సో దాన్ని తెరవడం అనేది పెద్ద పనేం కాదు. అంటే మీరు ముందు ఓపెన్ ఉన్న దాన్ని మళ్ళీ మూసారు, మళ్ళీ తెరుస్తున్నారు అంతే. కొత్తదేం చేయట్లేదు మీరు. కొత్తదేం చేయొచ్చు సార్ చెప్పండి? ప్రెసిడెంట్ ఒబామా అగ్రిమెంట్ని 2015లో జేసీపీ అగ్రిమెంట్ని మీరు చింపేసి పడేశారు. పడేసిన తర్వాత మీరేం చేశారు? 2018లో మీరు వచ్చినప్పుడు దాని తర్వాత ఇరాన్ని ఏం చేయలేకపోయారు మీరు. కాసిం సులేమానిని చంపారు, అది కరెక్టే. కానీ దాని తర్వాత ఇరాన్తో ఇప్పుడు యుద్ధంలో మీరు నెగోషియేట్ చేస్తున్నారు. నెగోషియేట్ చేస్తున్నప్పుడు ఇరాన్ ఏమంటున్నారు? ఇరాన్ ఇప్పుడున్న వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం ఏం చేస్తారు? 400 కిలోలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళ దగ్గర తక్కువ క్వాంటిటీ ఉండే ఒబామా టైంలో, అది వాళ్ళు అప్పగించేశారు. బహుశా రష్యా దగ్గర ఇక్కడ దగ్గర చిన్న క్వాంటిటీ ఉండే వాళ్ళ దగ్గర. దాని తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేశారు, మేము న్యూక్లియర్ వెపన్స్ వైపు వెళ్ళము, మేము యురేనియం ప్రాసెస్ చేయము, ప్యూరిటీ లెవెల్ ఎక్కువ 3.67లో ఉంచుకుంటాం పర్సంటేజ్, అది మాకు మా అటామిక్ ప్లాంట్ ఇక్కడ మన పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, అది నడిపించడానికి మాకు కావాలి. సరే అని చెప్పారు. సో ఒప్పందంలో ఇదంతా ఉంది. ఆ ఒప్పందం మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం, పవన్ గారు గుర్తుంటుంది మీకు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు నెగోషియేట్ చేశారు. 2 సంవత్సరాలు 57 విజిట్లు జరిగినాయి, అక్కడికి అక్కడికి. సెనేటర్ జాన్ కెరీ కానీ, ఫారెన్ అఫేర్స్ కానీ, అటామిక్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ కానీ చాలా డీటెయిల్డ్గా మాట్లాడి సైన్ చేసిన అగ్రిమెంట్. దాంట్లో లోపాలు ఉన్నాయంటే ఉన్నాయి, చిన్నది, కానీ ఇట్ వాజ్ అ గుడ్ అగ్రిమెంట్. దాన్ని కంటిన్యూ చేయాలి ఉండే. తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత దాని కావాలంటే ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రెసిడెంట్ ట్రంప్కి ఒప్పందం పెట్టడం అనేది ఫైనల్ వర్డ్ కాదు. ఆయన మీరు చూడండి, ఈయూతో ఒప్పందం పెట్టారు. మొన్న ఈయూతో ఏదో గొడవ కాగానే ఈ అగ్రిమెంట్ లేదు, ఏం లేదని చెప్పేసి అయిపోయింది. సౌత్ కొరియాతో అగ్రిమెంట్ చేసిండు. సౌత్ కొరియా ఏదో చెప్పినప్పుడు ఏదో చేసినప్పుడు వాళ్ళు సౌత్ కొరియాతో అగ్రిమెంటా? ఎప్పుడు సైన్ చేసాం? మొన్ననే సైన్ చేసాం, 3 వారాల క్రితం అన్నాడు. అంత లేదు, ఫినిష్డ్, నో అగ్రిమెంట్. అంటే మీరు ఒక కంట్రీగా వచ్చి, ఒక దేశంగా వచ్చి ఒప్పందం పెడుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ కాదు పెట్టేది, వాళ్ళ సెక్రటరీ ఎవరో పెడతారు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు. ఆ వాళ్ళు చేసినప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, మీరు అంగీకరించారు దాన్ని. అంటే ఇప్పుడు ఈ లేటెస్ట్ ఈ అంశంలో, ఇప్పుడు డీల్ విషయంలో మేము ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు, అయితే లార్జ్లీ నెగోషియేటెడ్ అని చెబుతున్నాడు. అంటే ఒక మిక్స్డ్ మెసేజ్ పంపిస్తున్నాడు. ఏంటి దీని అర్థం? ఇది మనం ట్రంప్ వైపు నుంచి విన్నాం నిన్న, ఇవాళ మనం ఇద్దరు విన్నాం ప్రెస్ కాన్ఫరెన్స్. ఇరాన్ వాళ్ళది, టెహ్రాన్లో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఎస్, మేము నెగోషియేట్ చేసాం, చాలా పాయింట్స్కి మాకు అగ్రిమెంట్ ఉంది, ఫైనల్ అవ్వలేదు, ఒప్పందం పెట్టడానికి ఇప్పుడు ఇమ్మీడియట్ అయితే కాదు. ఇది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో చాలా మటుకు జేసీపీ అగ్రిమెంట్ చెప్పాను మీకు,
అది కాకుండా చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఒక షిమ్లా అగ్రిమెంట్ అని ఒకటి ఉండే, ఇందిరాగాంధీ, అవును. జుల్ఫికర్ అలీ భుట్టో. ఫేమస్ కదా. చాలా రోజులు నెగోషియేట్ చేస్తారు దానికోసం. సో నెగోషియేషన్స్ అనేది ఒక 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 ఆర్ట్ అది. మనం బార్గెనింగ్ ఎట్లా చేస్తామో అది ఆర్ట్ అట్లనే ఇది కూడా. వాడు 50 రూపాయలు అంటే మనం కాదు 10 రూపాయలు అంటాం అట్లా. దెన్ విల్ కమ్ టు మిడ్ ఫిగర్ సమ్వేర్ 25 మనకి 50 రూపాయలకి ఫైనల్ అవ్వాలంటే మనం 200 రూపాయలు చెప్పాలి. అది. దెన్ విల్ కమ్ టు ద క్లోజర్. సో మీరు మొత్తం 400 కిలోగ్రామ్ యురేనియం మాకు అప్పగించాలంటే వాళ్ళు ఏమంటారు, కాదు మేము ముందు మీకు 200 ఇస్తామంటారు. కాదు 300 కన్నా తక్కువ లేదంటాడు. మళ్ళీ ఒక మిడ్ ఫిగర్కి వచ్చేస్తారు వీళ్ళు. ఎవరికి అప్పగిస్తారు, మేము మా దగ్గర పెట్టుకుంటాం, కాదు మాకు ఇవ్వాలంటాడు. మీకు ఇవ్వము మేము, మీరు రేపు రిటర్న్ చేస్తానని ఏం గ్యారంటీ ఉంది మాకు, మేము రష్యాకి ఇచ్చేస్తాం. అచ్చా ఓకే ఫైన్, రష్యాకి ఇచ్చేసుకోండి. సో ఈ అగ్రిమెంట్ నెగోసియేషన్ అనేది ఒక టాక్టిక్. మీరు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో నేర్పిస్తున్నారు ఇది నెగోసియేషన్ టాక్టిక్స్ సేల్స్లో. సేల్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్ దగ్గర వెళ్ళినప్పుడు నాకు గుర్తుంది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు, ఈవెన్ బెంగళూరులో కానీ తర్వాత హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్లో మన క్లయింట్ దగ్గర వెళ్తే ఆయన అంటాడు, నాకు ఒక 2 కోట్ల క్యాంపెయిన్ ఉంది, ఇది అమ్మబోతున్నాం మేము, రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, లేకుంటే సన్ డ్రాప్, ఆ టైంలో సన్ డ్రాప్ పెద్ద బిజినెస్ ఉండే, సన్ డ్రాప్ ఆయిల్. ఓకే ఫైన్ గ్రేట్, ఎంత మాకెంత బడ్జెట్ ఇస్తారు, మీకు ఒక 20 లక్షలు ఇస్తాం. లేదు సరిపోదు సార్, 20 లక్షలతో ఏం కాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో, మినిమం 1 కోటి రూపాయలు ఉండాలి అంటారు. ఎందుకంటే నాకు తెలుసు వాడు బడ్జెట్ 2 కోట్లని. సో ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. అంటే నీకు 1 కోటి రూపాయలు ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మేము టెలివిజన్ ఉన్నారు, ప్రింట్ మీడియా ఉన్నారు, మిగతా పబ్లికేషన్స్ ఉంది, ఈనాడు ఉంది, మిగతా వాళ్ళకేమి ఇవ్వాలి, మీకేం కావాలి చెప్పండి, మేము టెలివిజన్ ఇస్తాం, ప్రింట్ మీడియా ఇస్తాం, ఇంటర్నెట్ ఇస్తాం, మేము రేడియో ఇస్తాం, అన్నీ ఉన్నాయి మా దగ్గర, వాళ్ళ దగ్గర అదన్నీ లేవు. ఇది నెగోసియేషన్. లేబర్ అగ్రిమెంట్స్ కూడా ఇలాగే జరుగుతుంటాయి చాలా మట్టుకు. దిస్ ఇస్ అ స్కిల్. నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేస్తున్నాను, చాలామంది యంగ్స్టర్స్ మీరు జీవితంలో ఏమైనా చేయండి, ఇంజనీరింగ్ చేయండి, లేకుంటే మెడిసిన్ చేయండి, ఏదైనా చేయండి, కానీ మీరు నెగోసియేషన్ నేర్చుకోవాలి చాలా మటుకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకసారి మిమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పిలుస్తారు, ఇది బిల్లింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి అంటారు, ఇది చూడండి, ఇది సర్జరీ, ఇది ప్రాసెస్, ఇది కాస్ట్, ఇది డిస్పోజబుల్స్, ఇది దాని తర్వాత ఎక్స్ట్రా ఇది కూడా కావచ్చు, దీనికి డయాగ్నోస్టిక్స్ ఎంత కావచ్చు, సర్జన్ ఛార్జెస్ ఎంత ఉంటుంది, అన్నీ చేస్తారు. అప్పుడు మీరేమంటారు, అన్నీ కలిసి 10 లక్షలు అండి, ఒక పని చేయండి, ఒక 5 లక్షలు చేయండి అంటారు, 50%. వాళ్ళు అంటారు, సారీ నాట్ పాసిబుల్ అంటే నాకు మీ ఎండీ తెలుసు అంటే అట్లా మాట్లాడుకుని లాస్ట్లో ఒక 7 లక్షలు 6 లక్షలు తీసుకొస్తారు. యాక్చువల్ వాళ్ళ ఉద్దేశం కూడా అంతే ఉంటుంది. అంతే. సో దిస్ ఇస్ ద టిపికల్ నెగోసియేషన్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్. యురేనియం నడుస్తుంది, సరే యురేనియం అయిపోయింది, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, బహుశా అది కూడా కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఉండొచ్చు. స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలి, కాదు చేయం, అది మాది, మీది కాకుండా కదా దీనికన్నా ముందు, కరెక్టే కానీ ఇప్పుడు మాది, మేము ఒమాన్తో ఒక ఒప్పందం చేసుకుంటున్నాం, మేమిద్దరు కదా ఉన్నది, అటువైపు ఒమాన్ ఉన్నారు, ఇటువైపు మేము ఉన్నాం, మేమిద్దరు ఒక ఒప్పందం చేసుకుంటున్నాం, మేము కంట్రోల్ చేసుకుంటాం, అక్కడ ఏ బోటు పోతే ఏ షిప్ పోతే మేము డబ్బులు తీసుకుంటాం వాళ్ళకి. ఒమాన్ అగ్రీ చేయట్లేదు, మేము ఒమాన్ దగ్గర మాట్లాడేమంటారు, అదా మాట్లాడారా, ఏమన్నారు ఒమాన్, కాదన్నారు. మీరు పని చేయండి, మాకు ఆల్మోస్ట్ 200 కోట్లు 300 కోట్లు నష్టం జరిగింది, 500 కోట్లు కూడా చెప్పొచ్చు, ఏదైనా ఒక ఫిగర్ చెప్పొచ్చు, అది ఎవరు ఇస్తారు మాకు, మా బ్రిడ్జ్లు కొట్టేశారు, మా బిల్డింగ్లు కొట్టేశారు, కాంపెన్సేషన్ కావాలి మాకు, మేము దానికోసం టోల్ కలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ లాజిక్ చూడండి, మీరు ఇవ్వరు డబ్బులు, మీ దగ్గర అడిగాము, మీరు అన్నారు మేము డబ్బులు ఇవ్వమన్నారు, ఓకే మేము కలెక్ట్ చేసుకుంటాం టోల్, ఎట్లా మా దేశం ఎట్లా కట్టాలి, పని చేస్తాను, మీకు ఒక ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి ఫండింగ్ ఇప్పిస్తాను, అవి మాకు వద్దంటారు. ఇది టిపికల్ నెగోసియేషన్. ఇది మనం బ్యాక్గ్రౌండ్లో మనం చూడట్లేదు, ఏం చూడట్లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పవన్ గారు, ఈ నెగోషియేట్ చేస్తున్న మనుషులు 2 వైపుల నుంచి ప్రొఫెషనల్స్ కాదు. ఇరానియన్స్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది నెగోసియేషన్, దీనికన్నా ముందు కూడా వాళ్ళు సద్దాం హుసేన్తో గొడవ జరిగినప్పుడు కానీ దాంతో చాలా అనుభవం ఉన్న వాళ్ళు. ఇంతకీ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ వాళ్ళ ఫారిన్ అఫేర్స్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే, వీఆర్ ఎ హైలీ లిటరేట్ ఎడ్యుకేటెడ్ నేషన్. కరెక్ట్. 99.1% వాళ్ళ లిటరసీ. ఆలోచించండి. వీ థింక్ ఇరాన్ అనగానే చాలా బ్యాక్వర్డ్ కంట్రీ అది అనుకోండి, వాళ్ళ ఒక కన్సిస్టెంట్గా వాళ్ళు ఏం మెయింటైన్ చేసుకుంటారంటే, అది షా ఆఫ్ ఇరాన్ ఉండొచ్చు, దానికన్నా ముందు మొహమ్మద్ మసీదే ఉండొచ్చు 1953లో, వీళ్ళు కంటిన్యూస్గా వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మెయింటైన్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇస్లామిక్ వరల్డ్లో #1 ఎడ్యుకేటెడ్ కంట్రీ ఈజ్ ఇరాన్. అండ్ అమ్మాయిలు ఎక్కువ అక్కడ ఎడ్యుకేషన్, అమ్మాయిల ఎడ్యుకేషన్ ఎక్కువ, అబ్బాయిలు కొంచెం తక్కువ. గొప్ప విషయం చాలా. అప్పుడు మీరు ఒక ఆఫ్ఘనిస్తానో లేకుంటే మిగతా వాళ్ళు ఏమైనా చూస్తే వీళ్ళు దే ఫార్ బియాండ్ ఇట్ అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇరాన్ ఏమన్నారు, వీఆర్ వెరీ లిటరేట్ నేషన్, వీఆర్ ఎ వెరీ గుడ్ నేషన్,
మేము నెగోషియేట్ చేయాలి, ఎట్లా చేయాలో మేము తెలుసుకుంటాం, మా వైపు నుంచి చేస్తాం మేము నెగోషియేషన్ అని చెప్తున్నారు వాళ్ళు. అవును. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో పవన్ గారు టిపికలీ అమెరికా అండ్ ఇరాన్ ఒక 4-5 పాయింట్ తీసి పెట్టుంటారు ముందు. మనకు తెలియదు, వీఆర్ జస్ట్ హియరింగ్ హియర్సే నుంచి మనకు వస్తున్న, మనం ఒక గెస్ట్ చేస్తున్నాం అనమాట. యురేనియం 100% ఉంటుంది, స్ట్రేట్ ఆఫ్ హోర్మోస్ ఉంటుంది, నెక్స్ట్ మిసైల్ ప్రోగ్రామ్ ఉంటుంది, దానికన్నా ముందు హెజ్బుల్లా, హమాస్, హూతీలకు ఉన్న సపోర్ట్ గురించి ఉంటుంది. అంటే సురేష్ గారు, ఇప్పుడు మీరు ఇరాన్ మన ఈ విషయంలో యురేనియంకి సంబంధించిన పెద్ద అది ప్రధానమైన అంశంగా మారుతోంది. ఎందుకంటే ట్రంప్ చెప్తుంది యురేనియం విషయంలో ఒప్పందం జరిగింది అన్నట్టు చెబుతున్నాడు. అయితే ఇరాన్కి మొదటి నుంచి ఉన్న సమస్య యురేనియంకి సంబంధించి. అసలు ఈ వారు ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి కూడా కారణం అదే యురేనియం కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే యుక్రెయిన్, ఉమ్, బహుశా నాకు తెలియదు, మన ఛానల్లో మాట్లాడాము దాని గురించి, కానీ ఎక్కడో నేను దాని గురించి మాట్లాడాను, ఏదో కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను దీని గురించి. యుక్రెయిన్ దగ్గర యుఎస్ఎస్ఆర్లో ఉన్నప్పుడు, యుక్రెయిన్ వాజ్ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, అవును. తజికిస్తాన్, కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వీళ్ళందరూ ఒకటే ఉండే కదా, బెలారూస్. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉండే, అది యుఎస్ఎస్ఆర్ వాళ్ళ న్యూక్లియర్ ఆయుధాలు ఉమ్, వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే పోలాండ్ పక్కన, యూరోప్ పక్కన అని చెప్పి అక్కడ పెట్టుకున్నారు న్యూక్లియర్ Strategic. వెపన్స్ స్ట్రాటజిక్గా. యుఎస్ఎస్ఆర్ బ్రేకప్ అయినప్పుడు రష్యా, మిగిలిపోయిన రష్యా ఏమన్నారంటే, వీళ్ళ దగ్గర అందరి దగ్గర వచ్చి ఆ న్యూక్లియర్ వెపన్స్ అంతా మాది, మేము తీసుకెళ్ళిపోతున్నాం అన్నారు. సో వీళ్ళు అన్నారు, మళ్ళీ నేనేం చేయాలి, అది మాకు తెలియదు, మీకైతే లేదు, ఇప్పుడు మీ దగ్గర పెట్టదు, ఇది మా వెపన్స్, ఉమ్, మేము తయారు చేసి మేము పెట్టింది ఇక్కడ, మేము తీసుకెళ్ళిపోతున్నాం. అప్పుడు యుక్రెయిన్ రియలైజ్ చేయలేదు ఒక మాట, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేకున్నప్పుడు మేము హెల్ప్లెస్ అయిపోతాం. అదే జరిగింది ఇరాన్తో. ఉమ్, అది జరగలేదు నార్త్ కొరియాతో. నార్త్ కొరియన్ డిక్టేటర్ని ఎవ్వరు కూడా ఇవాళ దాకా ముట్టడు. మీరు చూసుంటారు, ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్ళి కలిశాడు కూడా. ఎందుకు? అప్పుడప్పుడు కూర్చొని ఒక 2 మిసైల్ కొడతాడు జాపనీస్ వైపు, సీల్ వెళ్ళి పడుతుంది. అది అంటే ఒక రిమైండర్ లాగా, నేను ఉన్నాను ఇక్కడ, ఉమ్, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అవును. నా మిసైల్ ఉన్నాయి, నేను అప్పుడప్పుడు టెస్ట్ చేస్తున్నాను, అవును. ఓకే చూసుకోండి అని చెప్పేసి. అవును. ఎవరు రారు మీ వైపు. న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు పవన్ గారు. ఉమ్, అదొక డెటరెంట్ అంటారు దాన్ని. అంటే మా దగ్గర ఒక కర్ర ఉంది, కర్రతో నిన్ను కొడతాను నా దగ్గరకు వస్తే. పాకిస్తాన్ కూడా అంతే. పాకిస్తాన్ ఎక్స్టెన్సివ్లీ టెస్టింగ్ చేయలేదు, మనం చేసినంత టెస్టింగ్ చేయలేదు పాకిస్తాన్. కానీ వాళ్ళేంటో నార్త్ కొరియాతో ఒక డీల్ ఉండే వాళ్ళకి, అక్కడి నుంచి వాళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ. మళ్ళీ ఏక్యూ ఖాన్ హాలండ్ నుంచి ఫ్రాడ్గా తీసుకొచ్చిన కొన్ని టెస్ట్ ట్యూబ్లు కానీ, దాని తర్వాత పెద్ద పెద్ద సిలిండ్రికల్ ట్యూబ్స్ తీసుకొచ్చి, సెంట్రిఫ్యూజల్ ట్యూబ్స్ తీసుకొచ్చి చేసిన పని అది. సో ఈ న్యూక్లియర్ అనేది డెఫినెట్లీ భయం అందరికన్నా ఎక్కువ ఇజ్రాయెల్కి ఉంది. ఉమ్, ఇజ్రాయెల్ ఇస్ అ న్యూక్లియర్ పవర్, కానీ డిక్లేర్ చేయలేదు. లిస్ట్ ఆఫ్ 5 న్యూక్లియర్ పవర్స్లో ఇజ్రాయెల్ లేరు, మనం ఉన్నాం. ఉమ్, పాకిస్తాన్ ఉంది, చైనా, రష్యా, యుఎస్. మిగతా 2-3 దేశాలకి న్యూక్లియర్ ఉంది, కానీ వాళ్ళు మాట్లాడరు. టర్కీ ఈజ్ పాసిబుల్ వన్. ఇజ్రాయెల్ ఇస్ 100%. ఉమ్, డిమోనా అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఏరియా ఉంది, లిటిల్ ఇండియా అంటారు, మోస్ట్ ఇండియన్స్ ఉంటారు అక్కడ, అంటే ఇండియన్ కొట్టారు జ్యూస్ కూడా. ఉంటారు. మన ఇరాన్ వాళ్ళు కొట్టారు. ఉమ్, దట్ ఈస్ ద న్యూక్లియర్ ఫెసిలిటీ వాళ్ళ. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి ఇజ్రాయెల్కి భయం. కోర్స్ అది ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్పారు, ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఉంటే ఫస్ట్ దేశం వాళ్ళు ప్రయోగించబడి మన మీద కాదు, ఇజ్రాయెల్ మీద యూజ్ చేస్తారు. అది అందుకే ట్రంప్ 100% పదే పదే అదే విషయాన్ని పట్టుకుంటాడు. 100% జరుగుతుంది కూడా అది. Hmm. ఎందుకంటే వీళ్ళ వైపు నుంచి వీళ్ళకి మెయిన్ థ్రెట్ వాళ్ళు ఇజ్రాయెల్, అండ్ ఇజ్రాయెల్కి మెయిన్ థ్రెట్ ఇరాన్. అప్పుడు మీరు అడగొచ్చు, ఇరాన్ మీద వీళ్ళు న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసుకోవచ్చు కదా అంటే, ఉమ్, ఎవరు యూజ్ చేయరు. అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, అంతే అంతే. ఎవరు వాడరు. కానీ ఆ డెటరెంట్ ఉంటుంది. ఉమ్, సో ఈ డెటరెంట్ రాకుండా ఉండడానికి ఇరాన్కి న్యూక్లియర్ పవర్ కాకూడదని చెప్పి అమెరికా కూడా ఇన్సిస్ట్ చేస్తున్నారు. అదేమో యురేనియంకి సంబంధించి. నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్. అయితే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ తోటి మొత్తం ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది. అయితే 3 నెలలు అవుతుంది యుద్ధం స్టార్ట్ అయ్యి. ఈ మధ్య ఆల్టర్నేటివ్ ఇంక ఏమి కనుక్కోలేకపోయారా? దానికి ప్రత్యామ్నాయం అక్కడ ఆ రూట్లకు కావచ్చు, ఇంకా స్టిల్ ఇంకా హర్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ గురించి ఎందుకు అంత జరుగుతుంది? అదే ఇప్పుడు అమెరికా ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నా ఏమంటారు, వీఆర్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ నేవీ, మోస్ట్ పవర్ఫుల్ నేవీ, ఉమ్, కరెక్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్, ఓకే Hmm. అంగీకరించాం, మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ. ఉమ్, ఇరాన్ దగ్గర ఏం లేదు, వాళ్ళ బోట్లన్నీ సముద్రం కింద పడుంది, ఉమ్, వాళ్ళ నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఆర్మీ లేదంటాడు. మళ్ళీ మీరు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు? ఉమ్. మీకు భయం ఏంటి? అంటే ప్రపంచ ఆయిల్ మార్కెట్ మొత్తం ఇప్పుడు హర్మోజ్ మీదే ఆధారపడింది. 40% వరల్డ్ ఆయిల్ అంతా ఆ రూట్ నుంచే వస్తుంది బయటికి. ఇప్పుడు అది తగ్గి 20%కి అయిపోయింది లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల్లో. ఉమ్, దానికన్నా ముందు 40 ఉండే. ఎందుకంటే కొత్త కొత్త సోర్సెస్ ఆయిల్ వచ్చినప్పుడు ఉమ్, మిగతా వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ యూఎస్ వాళ్ళ ఆయిల్ 100% వాళ్ళ కోసం వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు, కానీ 40% వాళ్ళు అమ్ముతారు.
అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఈ గందరగోళం జరుగుతున్న టైంలో కొద్దిగా ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు కదా కొంత? కొంత అంటే అది అంత అది పెద్ద టైం పడుతుందా అంత బాగా? టైం పడుతుంది. ఒకటి హ్మ్. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ అని ఆల్రెడీ ఒక పైప్ లైన్ ఉంది సౌదీ అరేబియాలో. హ్మ్. అది ఈస్ట్ నుంచి మొదలై ఒక యాన్బు అనే ఒక పోర్ట్ ఉంది రెడ్ సీలో. అవునవును. హూతీలు ఉంటారు పక్కన, అవును. యమన్ అవును. పక్కన. అక్కడ దాకా వెళ్తుంది. కానీ హ్మ్. దాని కెపాసిటీ 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అంతే. ఇప్పుడు దాన్ని పెంచి 3, 4 దాకా పంప్ చేశారని చెప్తున్నారు. కానీ 4 అయితే నథింగ్. ఒక సూపర్ ట్యాంకర్‌లో ఫిల్ అయిపోతుంది అది. తప్పనిసరి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మీద ఆధారపడ్డమే. ఆధారపడం. సరే హ్మ్. దీన్ని నేర్చుకొని తర్వాత రేపు వాళ్ళు కొత్త కొత్త పైప్ లైన్స్ యేసుకుంటారో అది ఇంకో మాట. హ్మ్. ఇంకా ఆల్రెడీ చాలా టైం పడుతుంది కదా! యూఏఈ దాని గురించి మాట్లాడుతున్నారు. అంతకని టైం పడుతుంది మీరు హ్మ్. చెప్పినట్లు. ఇప్పుడున్న సమస్య మెయిన్ ఏంటంటే అక్కడి నుంచి ఏదైనా షిప్ వెళ్తే ఇరాన్ దాని మీద దాడి చేస్తారు. అదొక థ్రెట్ ఉంది. హ్మ్. దాన్ని అరికట్టడానికి మీరు ఏం చేయాలి? ఇరాన్‌లో ఉన్న మస్కిటో బోట్స్ అంటారు. చిన్న చిన్న బోట్స్ ఉంటుంది. హ్మ్. అది కాకుండా వాళ్ళ మిసైల్ తీసుకొని చాలామంది ఆ ఏరియాలో కూర్చొని ఉన్నారు. అవును. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పక్కన. అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. యషమ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది. అక్కడి నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. సో వాళ్ళని ఫస్ట్ డీకెపాసిటేట్ చేయాలి. అంటే వాళ్ళని కొట్టిపడేస్తేనే దెన్ యుఎస్ నేవీ తీసుకొచ్చి వాళ్ళ బోట్లు అక్కడ పెట్టాలి. హ్మ్. వాళ్ళ షిప్ మీద దాడి చేశారనుకోండి, యుఎస్‌కి ఒక ఎక్స్‌క్యూజ్ అవుతుంది మళ్ళీ యుద్ధం ప్రారంభించడానికి. ఓకే. యుఎస్ దాంట్లో ఇప్పుడున్న చట్ట ప్రకారం వార్ దాంట్లో వాళ్ళు 60 రోజుల తర్వాత వితిన్ 60 డేస్ దే హ్యావ్ టు టేక్ అప్రూవల్ ఆఫ్ ద హౌస్. అది జరగలేదు మనకు అంటే అందరికీ సురేష్ తెలుసు. గారిని అదే అడగబోతున్నాను నేను. ఇప్పుడు ట్రంప్ వార్ నుంచి నెగోషియేషన్స్ మోడ్‌కి వస్తున్నాడు. అంటే అమెరికా కంపల్షన్స్ ఏంటి? కంపల్షన్స్ ఇదే. ఒకటి హ్మ్. వార్ పవర్స్ యాక్ట్‌లో మీరు యుద్ధం చేయలేరు. రెండవది అమెరికన్ అలైస్ సౌదీ అరేబియా, హ్మ్. యూఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్, ఇరాక్ అండ్ ఈవెన్ ఒమాన్ హ్మ్. వీళ్ళందరూ అమెరికా మీద డిపెండెంట్ ఉన్నారు. వీళ్ళ దగ్గర అమెరికన్ బేసిస్ ఉంది. ఎప్పుడైనా అమెరికా ఫైర్ చేస్తే మీరు చూసుంటారు ఈ యుద్ధం మొదలైనప్పుడు హ్మ్. ఇరాన్ ఏం చేస్తారు? వీళ్ళ బేసిస్ మీద దాడి చేయడం మొదలు పెడతారు. వీళ్ళ బేసిస్ ఒకటే కాదు. హ్మ్. ఆ దేశం మీద మిగతా ఏమేమి ఉంది వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు. సౌదీ అరేబియా అరామ్కో మీద కొట్టారు. యూఏఈలో దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. పామ్ జుమరియా అటాక్ చేశారు. హ్మ్. ఫజర్ ఆయిల్ ఫీల్డ్ అటాక్ చేశారు. కరెక్ట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యుఎస్ 5th ఫ్లీట్ ఉంది మనామాలో బహ్రెయిన్, అవును. దాని మీద దాడి చేశారు. థర్డ్ డే దాడి చేశారు. మూడో రోజు యుద్ధం మొదలై కువైత్ మీద దాడి చేశారు. హ్మ్. ఇరాక్లో ఉన్న యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేశారు. ఖత్తర్లో ఉన్న దాని మీద దాడి చేశారు. సో అమెరికాకు భయం ఏంటంటే మళ్ళీ మా మీద మళ్ళీ దాడిని మొదలైతే మేము అక్కడ బాంబు కొట్టం కానీ ఇక్కడ మొదలవుతుందని చెప్పేసి. హ్మ్. సో వాళ్ళకొక చాలా పెద్ద నష్టం జరిగిందంట. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్లో కొన్ని టెస్ట్ మనీ బయటకు వస్తుంది. చాలా ప్లేన్లు ఇంకా పోయాయంట. వాళ్ళు మొత్తం అకౌంట్ బయటికి తీయట్లేదు ఇంకా అమెరికా. హుహు. అది కాకుండా వాళ్ళకి ఎయిర్ ఫీల్డ్ మీద కూడా చాలా నష్టాలు జరిగినాయి. రాడార్లు పోయినాయి. చాలా మటుకు డ్యామేజ్ జరిగిందంట. అవును. దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు యుఎస్ కాంగ్రెస్లో కొన్ని క్వశ్చనింగ్‌లో డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు చెప్తున్న మాట ఇది. హ్మ్. సో ఇప్పుడు ఈ అమెరికా ప్రాబ్లమ్ ఏంటంటే ఒకటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఒక యుద్ధం ఇంకా మొదలు పెట్టలేరు ఇప్పుడు. ఆల్రెడీ హ్మ్. అయిపోయింది యుద్ధం. దానికోసం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి మార్కో అవును. రూబియో గానీ, పీట్ హెగ్సెత్ కానీ, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కొత్త యుద్ధం మొదలు పెట్టాలంటే మళ్ళీ ఒక ఎక్స్‌క్యూజ్ ఉండాలి దానికి. ఆ ఎక్స్‌క్యూజ్ ఏంటి? మా వార్‌షిప్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ నుంచి వెళ్తున్నప్పుడు ఇరాన్ వైపు నుంచి ఒక మిసైల్ వచ్చి దాని మీద ట్రై చేశారు కొట్టడానికి. అప్పుడు మేము రియాక్ట్ అయ్యాము. యుద్ధం మొదలైంది. అంటే రీస్టార్ట్ అయింది. హ్మ్. దాని పేరు కూడా వీళ్ళు పెట్టుకున్నారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ముందుకెళ్ళడానికి రెడీగా లేరు. అవును. స్లెడ్జ్ హ్యామర్. అవును. ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్. నో పర్మిషన్. హ్మ్. అందరూ మళ్ళీ ఏమంటాడు? అరే! సౌదీ అరేబియా వచ్చన్నారు, కువైత్ వచ్చన్నారు, వీళ్ళు యూఏఈ వాళ్ళు అన్నారు, ఖత్తర్ అన్నారు. వద్దండి ఇప్పుడు చేయకండి మేము మాట్లాడుతున్నాం ఇరాన్‌తోనని. వాళ్ళందరికి భయం ఉంది. ఎందుకంటే వాళ్ళు అమెరికన్ అసెట్స్ మీద కాకుండా వీళ్ళ అసెట్స్ మీద కూడా దాడి చేస్తున్నారు. ఖత్తర్‌ది 40% వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ మొత్తం పోయింది అండి. అది రిపేర్ చేయాలంటే మీకు ఇంకొక 4, 5 సంవత్సరాలు పట్టొచ్చు. 5 సంవత్సరాలు పడుతుంది మినిమమ్. ఏం చేస్తారు అప్పుడు దాకా? మీ ప్రొడక్షన్ ఎక్కడ పోతుంది? సో ఆయిల్ ఫ్లో కావట్లేదు. సౌదీ అరేబియాకి రెవెన్యూ లేదు. హ్మ్. ఉన్నదో ఆ యాన్బు పైప్ లైన్ నుంచి వచ్చిన రెవెన్యూ ఒకటే ఉంది. యూఏఈకి రెవెన్యూ లేదు. ఫ్యూజరా నుంచి అప్పుడప్పుడు ఒక 2 షిప్‌లు పోతున్నాయి. వీళ్ళ రెవెన్యూ మొత్తం పోయింది. ఒక్కరోజు 120 షిప్‌లు క్రాస్ చేస్తుండే ఆ హ్మ్. పర్టిక్యులర్ లేన్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్. ఇప్పుడు 15 కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర? మనం ఏం చేసామంటే స్మార్ట్‌గా మనం దానికన్నా కొన్ని రోజుల ముందు మనం డైవర్సిఫికేషన్ మొదలుపెట్టాం. హ్మ్. ఒకటి మనం రష్యా దగ్గర నుంచి రెగ్యులర్‌గా కొంటున్నాం. రష్యా అప్పుడు శాంక్షన్స్‌లో ఉన్నప్పుడు మనం $40 కొన్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 110 నడుస్తుంది. హ్మ్. రష్యా మనకి ఎంత చార్జ్ చేస్తున్నారో ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాళ్ళని హెల్ప్ చేసాం మనం.
ఈవెన్ దో యూఎస్ మనం థ్రెటన్ చేశారు మనని, అవును. మిమ్మల్ని Sanctions శాంక్షన్ పెట్టాడు. పెడతామని చెప్పి. అప్పుడు కూడా మనం కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఉమ్, సో రష్యా ఇస్ వన్ బిగ్ సోర్స్ ఫర్ అస్. యుఎస్ నుంచి కొంటున్నాం మనం, వెనిజువేలా నుంచి కొంటున్నాం. ఇన్ఫాక్ట్ వెనిజువేలన్ ప్రెసిడెంట్ ఇస్ కమింగ్ టుమారో సంథింగ్, రేపు వస్తుంది అనుకుంటా ఆమె, డేలియా రోడ్రిగస్. అవును. సో మనం చాలా సోర్సెస్ నుంచి, యాంటీగా నుంచి కొంటున్నాం మనం, ఇటువైపు ఆఫ్రికా వైపు నుంచి, నైజీరియా నుంచి కొంటున్నాం. సో వీ హ్యావ్ డైవర్సిఫైడ్ అవర్ సోర్సెస్ అన్నమాట. సో ఈ క్రూడ్ అనేది పవన్ గారు ఒక్క సింగిల్ టైప్ క్రూడ్ ఉండదు ఎప్పుడు. కొన్ని క్రూడ్ థిక్గా ఉంటుంది, కొన్ని క్రూడ్ థిన్గా ఉంటుంది, కొన్ని క్రూడ్ మన థమ్స్అప్ లాగా ఉంటుంది. అవును. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూడ్ ఉంటుంది. ఒకటి డాంబర్ లాగా ఉంటుంది, అది వెనజువేలన్ క్రూడ్. అవును. సో దాన్ని రిఫైన్ చేయడానికి కెపాసిటీ మన దగ్గర ఉండాలి. సో మన దగ్గర ఉంది. Quality మనకి ఇక్కడి నుంచే వెస్ట్ ఏషియా నుంచి వెస్టేజ్ వచ్చేదే. మంచి క్వాలిటీ అని లేదు, ఆ. ఒక్కొక్క ఆయిల్కి దాని ఫెసిలిటీ, డిస్టెన్స్ కూడా తక్కువ మనకి డిస్టెన్స్ అక్కడి తక్కువ నుంచి. మనకి, డెఫినెట్గా డిస్టెన్స్ తక్కువ. 4-5 రోజుల్లో మనకు వచ్చేస్తుంది ఇక్కడికి, ఇది అవుతుంది ఎస్పెషల్లీ నెల వెస్ట్ రోజులు కోస్ట్కి ఎస్పెషల్లీ. సో మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తెచ్చుకుంటున్నాం. పడుతుంది. మన దగ్గర లక్కీలీ జామ్నగర్ రిఫైనరీ, రిలయన్స్ వాళ్ళది, దాంట్లో ఇది రెండు ట్రీట్ చేసుకోవచ్చు, వెనిజులా. వెనజువేలా అండ్ రెగ్యులర్ రష్యన్ ఆయిల్ ఆల్సో. వాళ్ళకి ప్రాబ్లమ్ వెస్ట్ ఏషియా ఎట్లనే అవుతుందిలే. పక్కన నయారా వాళ్ళది ఇంకోటి ఉంది, అవును. నయారా రిఫైనరీ వాళ్ళది రష్యన్ వాళ్ళ funding పెట్టుబడి ఉంది ఉంది, దాంట్లో. పెట్టుబడి. 40% రాస్నెఫ్ట్ అని చెప్పి రష్యన్ కంపెనీ దాంట్లో పెట్టుబడి. ఉమ్, వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు యూఎస్, ఉమ్, మీరు ఆయిల్ కొనలేరు మీరు మార్కెట్ నుంచి, ఎందుకంటే మీరు రష్యన్ టైఅప్ ఉందని చెప్పి. అది కూడా కొంచెం అక్కడిక్కడ డీల్ అయిపోయింది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ వస్తుంది వాళ్ళకి ఇప్పుడు. ఉమ్, కానీ జామ్నగర్ మెయింటెనెన్స్కి షట్ డౌన్ చేయాలండి ఈ నెల, కానీ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టారు రిలయన్స్ మీద, ఇప్పుడు మెయింటెనెన్స్ చేయకండి, కొన్ని రోజులు నడిపించండి. నయారా షట్ డౌన్ చేసినప్పుడు మీరు షట్ డౌన్ చేయకండి, వాళ్ళ మెయింటెనెన్స్ నడుస్తుంది ఇప్పుడు. ఉమ్, వాళ్ళ ఆన్ స్ట్రీమ్ వచ్చినప్పుడు మీరు యూ కెన్ షట్ డౌన్ ఇఫ్ యూ వాంట్ మెయింటెనెన్స్ కోసం. ఉమ్. ఇది నడుస్తుంది ఇప్పుడు. సో మన అంటే దగ్గర ఇప్పుడు ఈ డీల్ అవుతే, ఎందుకంటే డీల్ కొద్దిగా పాజిటివ్గా ఉంది కాబట్టి, ఇది అవుతే కొద్దిగా నార్మల్సీకి ఇమ్మీడియట్ వచ్చేసే అవకాశం ఉందా? ఇమ్మీడియట్ రాదు, ఆ, ఒక 5 నుంచి 6 నెలలు పడుతుంది. దాని ఓకే. కారణాలు మీకు చెప్పాను నేను. ఇక్కడ ఒకటి యుద్ధం ఆగిపోయినా కూడా, అంటే నార్మల్సీ ఉన్నా కూడా పంప్ 5-6 నెలలు పడుతుంది. కరెక్ట్, పంపింగ్ ఫెసిలిటీ చాలా మటుకు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయింది. ఓకే. కొన్ని కేసెస్లో రిఫైనింగ్ ఫెసిలిటీకి డ్యామేజ్ అయింది. ఉమ్, ఉమ్, ఇదన్నీ రిపేర్ చేసుకొని రావాలని టైం పడుతుంది. ఎస్పెషల్లీ గ్యాస్ ఎక్కువ మీకు అక్కడిక్కడ దొరకదు. ఖతార్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గ్యాస్ది. ఉమ్, వాళ్ళ ఫెసిలిటీ చాలా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయింది. అవును. సో అది రిపేర్ చేసి వచ్చేదాకా 5 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇమ్మీడియట్గా అంటే అన్నీ మొత్తం 5 సంవత్సరాలు కాదు, స్టేజ్ బై స్టేజ్ చేస్తారు వాళ్ళు రిపేరింగ్. వాళ్ళకి భయం ఏంటి, వాళ్ళు చేసాం మళ్ళీ రేపు ఇరాన్ మళ్ళీ కొడితే, అవును. ఇది వాళ్ళకున్న భయం. ఇది మీరు ఒప్పందం చేశారు, ఏం ఒప్పందం అని చెప్పి తీసి పడేస్తాడు. ఒప్పందం లేదు, ఏం లేదు, మళ్ళీ మేము కొడుతున్నాం మా మీద. నమ్మడానికి లేదు. ఇప్పటికే ఈ మధ్యలోనే చాలా సార్లు అయింది కదా ఇట్లాగే. వాళ్ళేమంటున్నారు, ఇప్పుడు దాకా మనం 2 సార్లు ఒప్పందం దాకా వచ్చాం. ఉమ్, జినీవాలో ఒమాన్ నెగోషియేట్ చేసినప్పుడు లాస్ట్ జూలైలో 2025 జూలైలో ఆల్మోస్ట్ సంతకం దాకా వచ్చేసారు. తర్వాత అప్పుడు యురేనియం అంతా నెగోషియేట్ చేసుకున్నారు. అవును. నెలల పాటు నడిచింది ఆ నెగోషియేషన్. కానీ అది నడుస్తున్న టైంలో ఆల్మోస్ట్ సంతకం పెట్టడానికి వచ్చినప్పుడు బాంబు వేశారు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వెళ్ళి. మీకు గుర్తుంటుంది ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, అవును. న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద. అది అయిపోయిందా, సరే మళ్ళీ నెగోషియేషన్ మొదలైంది. ఇప్పుడు జనవరి ఎండింగ్ దాకా, 10 points అన్నారు. లేదు ఫిబ్రవరి దాకా వచ్చారు జెనీవాలో. ఓ, జెనీవా. జెనీవాలో అన్నీ అయిపోయినాయి. మళ్ళీ సంతకం పెట్టడం బాగానే మళ్ళీ 28కి తీసుకొచ్చి బాంబు వేసేసారు. అవును. ఇరాన్ అంటున్నారు ఇప్పుడు, అసలు మాకేం గ్యారంటీ ఉంది, అవును. మేము రేపు మళ్ళీ ఒప్పందం పెట్టడానికి రెడీ ఉందని చెప్పాం, కానీ మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని కొడతారు, లేకుంటే దాని తర్వాత కూడా కొడతారు. మాకు ఒక గ్యారంటీ ఇవ్వండి దట్ యూ విల్ నాట్ అటాక్ అస్. మీరు అటాక్ చేస్తున్నారని చెప్పి మేము ఆయుధాలు పెట్టుకుంటున్నాం ఉమ్, మమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి. అది న్యూక్లియర్ ఉండొచ్చు, నార్మల్ ఉండొచ్చు, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉండొచ్చు, అది మాది. సో మాకు గ్యారంటీ ఇవ్వండి. యుఎస్ అంటున్నారు మీకు గ్యారంటీ ఏమి ఇవ్వలేము, ఓకే, ఎందుకంటే మా దగ్గర ఇజ్రాయెల్ ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు పిచ్చి పడుతుంది తెలియదు ఇజ్రాయెల్ వాళ్ళకి. వాళ్ళు వచ్చి కొట్టేస్తారు మిమ్మల్ని, టెర్రరిస్ట్ గ్రూప్ని సపోర్ట్ చేయగానే చూడగానే వాళ్ళు వచ్చి కొట్టేస్తారు ఇజ్రాయలీ వాళ్ళు. అంతే. సురేష్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ సైడ్ మనం మాట్లాడదాం. ఇప్పుడు నెతన్యాహు ఈ డీల్ విషయంలో కొంత ఓపెన్గా మాత్రం పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. అయితే ఇంటర్నల్గా కొంత ఏదో టెన్షన్స్కి గురవుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు, కారణం ఏంటి? ఇజ్రాయెల్లో ఒక ఎలక్షన్ ఉంది 3 నెలల్లో, ఉమ్, వాళ్ళ ఫుల్ ఫ్లెజ్ జనరల్ ఎలక్షన్స్. దాంట్లో నెతన్యాహు ఇప్పుడు దాకా లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు, 70% మంది సపోర్ట్ చేశారు ఆయన్ని. ఉహు, కానీ ఇప్పుడు యుఎస్ వచ్చి సీజ్ ఫైర్ అని చెప్పి వాళ్ళని ఆపెట్టారు లెబనాన్లో. కానీ వాళ్ళు కొడుతున్నారు ఇప్పుడు కూడా, రెగ్యులర్గా బాంబింగ్ నడుస్తుంది అక్కడ కూడా. అవును. కానీ ఇరాన్ ఏం చేయలేకపోతున్నారు. సో ఇజ్రాయేలీ ప్రజలు అండ్ ఇజ్రాయేలీ ఆపోజిషన్ పార్టీస్ ఏం అడుగుతున్నారంటే, మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారు, ఉమ్, మీరు వాళ్ళ యురేనియం అసెట్స్ సీజ్ చేసుకోవడానికి వెళ్ళారు, ఓకే ఫైన్, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మొన్న కూడా 60 Minutes CBS ప్రోగ్రాంలో బెంజమిన్ నెటన్యాహు చెప్పారు,
ఇంటర్వ్యూ అడిగారు, మీరు ఎట్లా తీసుకుంటారు యూని? కావాలంటే వెళ్ళి తీసుకుంటాం, మాకు పెద్ద పని ఏం కాదు, మాకు తెలుసు ఎట్లా తీయాలన్న. అంత ఈజీనా అంటే అది మాకు తెలుసులే, వీఆర్ ఎక్స్పర్ట్స్ అట్ దాట్ అన్నారు. ఓకే, వాళ్ళు అగ్రీ చేస్తే రేపు ఒప్పందం పెట్టాం, సరే న్యూక్లియర్ అసెట్స్ తీసేస్తే అప్పుడు కూడా మీరు వెళ్తాం, అప్పుడు కూడా వెళ్తాం, పిలిస్తే మేము కూడా వెళ్తాం యూఎస్తో పాటు ఇదన్నారు. అది కాకుండా అష్యూరెన్స్ నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న విలేజెస్కి ఏం అష్యూరెన్స్ ఇచ్చారంటే అటువైపు లెబనాన్ నుంచి మీ మీద బాంబింగ్ ఉండదు, అక్కడ చాలా ఇల్లు ధ్వంసమైనవి, వాళ్ళకి డబ్బులు ఇంకా ఇవ్వలేదు కాంపన్సేషన్, ఇప్పుడు కూడా వాళ్ళ మీద లెబనాన్ నుంచి బాంబింగ్ నడుస్తుంది. అంటే మీరు వాళ్ళని డెస్ట్రాయ్ చేయలేకపోయారు. ఎందుకు డెస్ట్రాయ్ చేయలేకపోయారు? యూఎస్ వచ్చి సీజ్ ఫైర్ అని చెప్పేశారు, మిమ్మల్ని అడగకుండా సీజ్ ఫైర్ పెట్టారు లెబనాన్లో. అది రెండవది. మూడవది మిసైల్స్ మన మీద రెగ్యులర్గా టెలవీవ్ కానీ మిగతా చోట్ల కానీ బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ అన్ని మిసైల్స్ వచ్చి పడుతున్నాయి. అప్పుడు మీరు ఈ మిసైల్ ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? మీరు ఇరాన్ మీద ఎందుకు బాంబింగ్ చేయట్లేదు? అక్కడ సీజ్ ఫైర్. ప్రెసిడెంట్ సురేష్ గారు, ఇప్పుడు నెతన్యాహు భయం ఈ న్యూక్లియర్ వెపనా లేకపోతే రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, ఇరాన్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి? అది రెండు ఉన్నాయి. న్యూక్లియర్ వెపన్ ఒకటి అమెరికా కూడా చూసుకుంటారు వాళ్ళు, అమెరికా కూడా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదని ప్రెసిడెంట్ ట్రంప్ పదే చెప్తూ ఉంటారు. అది ఇరాన్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు కీప్ ద న్యూక్లియర్ వెపన్ అని. కానీ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యుద్ధంలో ఒక లెసన్ చాలా క్లియర్గా బయటకు వచ్చిందంటే, అక్కడ ఎవరికైనా లీడర్షిప్, అరబ్ వరల్డ్ లీడర్షిప్ ఎవరిదంటే ఇప్పుడు ఇరాన్ది. వాళ్ళు యుద్ధాలు చూపించారు. ఎంత పెద్ద దేశమైన యుఎస్ని ఒకవైపు, ఇజ్రాయెల్ని ఇంకొక వైపు మేము అడ్డుకున్నాం ఒంటరిగా. మేము మిమ్మల్ని కూడా కొట్టాం ఒంటరిగా. కొంతమంది ఇప్పుడు ఇరాక్ నుంచి కూడా కొంచెం మిసైల్స్ వస్తున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఇరాన్ కొట్టారు. వీ హ్యావ్ ప్రూవ్డ్ అవర్ సెల్స్. సరే, మేము మొత్తం కంప్లీట్ దేశమంతా ధ్వంసం అయిపోయింది, ఇన్ఫ్లేషన్ 70% ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 160% ఉంది, డబ్బులు లేవు, వాల్యూ లేదు, కరెన్సీ, అదంతా కరెక్ట్. కానీ వీ సర్వైవ్డ్. మేము 8 సంవత్సరాలు సద్దాం హుసేన్తో పోరాటం చేసాం, సర్వైవ్ అయ్యాం. అలవాటు అయిపోయింది వాళ్ళకి. 1,00,000 మంది చనిపోయారు ఆ బ్యాటిల్లో, ఆ యుద్ధంలో 8 సంవత్సరాలు. అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళకి అది ఇదైపోయింది, వాళ్ళకి హ్యాబిట్ అయిపోయింది. సో వాళ్ళేమంటారు, కానీ నెటన్యాహు ప్రాబ్లం అంటే ఎలక్షన్ ఇప్పుడు వస్తుంది. సో ఇజ్రాయెలీ ఆపోజిషన్ వాళ్ళు అంతా అడుగుతున్నారు. ఒకటి వాళ్ళు అడిగారు న్యూక్లియర్, నెక్స్ట్ వాళ్ళు అడిగారు మిసైల్స్ గురించి, మీరు ఆపలేకపోతున్నారు, ఇరాన్ నుంచి వస్తున్నాయి, లెబనాన్ మీరు ఏం సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు, మళ్ళీ ట్రంప్ వచ్చి సీజ్ ఫైర్ అంటున్నారు. మీతో కాకపోతే చెప్పండి మిస్టర్ నెటన్యాహు, పక్కన జరగండి, మేము చూసుకుంటామని చెప్పి ఇజ్రాయెలీ ఆపోజిషన్ చెప్తున్నారు. మేము వచ్చి చూపిస్తాం ఎట్లా చేయాలని యుద్ధం. అంటే గతంలో పోలిస్తే ట్రంప్ కావచ్చు, నెతన్యాహుకి వీళ్ళ మధ్య క్రాక్స్ ఏమైనా వచ్చాయంటే? డెఫినెట్గా వచ్చింది. మొన్న 2 కాల్స్ జరిగినాయి పవన్ గారు. ఒకటి ఇట్ వాజ్ ఆన్ సాటర్డే ఈవినింగ్ అనుకుంటాను, సాటర్డే ఆఫ్టర్నూన్ దేర్ టైం. మా దాంట్లో ఈ డిస్కషన్ ఫస్ట్ స్టేజ్లో ప్రెసిడెంట్ ట్రంప్ చాలా స్టైల్గా అనౌన్స్ చేశారు. నేను నెటన్యాహుతో మాట్లాడాను, చాలా ఫ్రెండ్లీ డిస్కషన్ జరిగింది, వీ హ్యావ్ అగ్రీడ్, అదే యురేనియం అది ఇది అని చెప్పాడు, స్టేట్ ఆఫ్ హార్మస్ అన్నీ చెప్పాడు. కానీ ఇజ్రాయెల్ ఏం చెప్పట్లేదు. సో ఇజ్రాయెల్ వాజ్ వెరీ అప్సెట్ అంట దాని తర్వాత. ఇజ్రాయలీ లాబీ, యూఎస్లో ఉన్న లాబీ పనిచేయడం మొదలుపెట్టింది. లిండ్సే గ్రామ్ అందరూ అక్కడ ఉన్నారు. ఆ లాబీ చాలా పవర్ఫుల్. వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర చెప్పారు, మీరేంటి ఇజ్రాయెల్ని ఇరాన్కి అప్పగిచ్చేస్తున్నారా అని అడిగారు. లేదు అట్లా చేస్తారు, ఇజ్రాయెల్ అంటే ఈవెన్ యూఎస్ కూడా రెస్పెక్ట్ చేస్తారు, వాళ్ళని అంత పవర్ఫుల్ లాబింగ్ ఉంది వాళ్ళకి యూఎస్లో. ఏ ప్రెసిడెంట్ కూడా వితౌట్ ఇగ్నోర్ చేయలేడు. ఆ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ నిన్న కాల్ చేశారు నెటన్యాహుకి. ఈసారి కొంచెం కూల్గా మాట్లాడారంట, రీడౌట్ రాలేదు బయట, అంటే వాళ్ళ మినిట్స్ మీటింగ్ రాలేదు, కానీ నెటన్యాహు గారు ట్వీట్ చేశారు దాని తర్వాత, చాలా డీటెయిల్ ట్వీట్ నా ఫేస్బుక్లో కూడా పెట్టాను నేను, అది స్క్రీన్ షాట్ దాన్ని. దాంట్లో ఆయన అన్నారు చాలా క్లియర్గా, మమ్మల్ని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, మేము మాట్లాడుతున్నాం, యురేనియం నేను చూసుకుంటాను, టెన్షన్ పడకు, అది స్టేట్ ఆఫ్ హార్మస్ నేను చూసుకుంటాను, టెన్షన్ పడకు, మీ వైపు నుంచి మీ మీద ఎవరైనా దాడి చేస్తే లెబనాన్ కానీ ఎక్కడి నుంచో కానీ, యూ హ్యావ్ అ రైట్ టు హిట్ బ్యాక్, అంటే మీ సీజ్ ఫైర్ పోయినట్లు ఆల్మోస్ట్. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే, ఒకటి ఆయన మీరు అడిగారు ఆ ప్రశ్న, ఆయన ఎందుకు చేయలేకపోతారు, స్టేట్ ఆఫ్ హార్మస్ని ఈజీగా ఫ్రీ చేయొచ్చు, రేపు పొద్దున చేయొచ్చు, ఆపరేషన్ ఫ్రీడమ్ అని మొదలు పెట్టారు, 12 గంటల సేపట్లో పాకిస్తాన్ చెప్పారని చెప్పి ఆపేస్తారు. పాకిస్తాన్ చెప్పేస్తే ఆపేస్తారా? పాకిస్తాన్కి ఏముంది ఇంట్లో లోకల్ స్టాండ్ అయ్యి, నెగోషియేటింగ్ టీం, అంతే కదా. మీరు మీ పని చూసుకోండి. ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ చేస్తే లోకంలో అందరికీ ఒక పెద్ద రిలీఫ్. అది ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతుంది, ఇమీడియట్ తగ్గకపోతే అట్లీస్ట్ ఒక $80 per barrel వచ్చేస్తుంది. అది కాకుండా లేదు, మళ్ళీ పొడిగించి తీసుకెళ్తున్నాం. స్టేట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ ఉండే ముందు ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఓపెన్ అని మీ నేవీని దింపేస్తే ఇరాన్ ఏం చేయలేరు. కానీ మీరు చేయడానికి రెడీగా లేరు, భయపడుతున్నారు మీరు. ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ జరిగింది, 10 మంది చనిపోతే యూఎస్ సర్వీస్ పెద్ద ఇష్యూ అయిపోతుంది,
బ్యాక్ హోమ్. మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది. మీరు ఎట్లైనా ఓడిపోతారు మిడ్ టర్మ్ పోల్స్. బికాస్ మీ ఆయిల్ $6 నడుస్తుంది బ్యారెల్ అవును. మీ దగ్గర. మీరు ఓడిపోతారు. మీ పార్టీ చెప్తున్నారు. సో మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు చాలా ప్రెషర్ పెడుతున్నారు ట్రంప్ మీద. మీరు యుద్ధం ఎట్లైనా ఆపేసి బయటకు వచ్చేసేయండి. కానీ యుద్ధం ఇట్లైనా ఆపేసి బయటకు వస్తే ఇరాన్ ఇంకా పండుగ చేసుకుంటారు వాళ్ళు. అరే సరే ఇప్పుడు యూఎస్ని ఓడించాం చూడండి, మేము పారిపోయారు ఇక్కడి నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయినట్ల చూడండి. అదే అప్పుడు తాలిబాన్ కూడా చెప్పారు, అప్పుడు ఇంత పవర్ఫుల్ నేటో ఆర్మీని మేము ఆయుధాలు అక్కడ పెట్టేసి పారిపోయారు వాళ్ళని. కరెక్ట్. పీస్ మేకర్ ఇమేజ్ అవదా రాదా ట్రంప్కి? పీస్ మేకర్ అని కాదు, పీస్ మేకర్ ఆయన చాలా మటుకు ట్రై చేశాడు. పాప Try నోబెల్ ప్రైజ్ చేస్తాడు. కూడా ట్రై చేశాడు, లాస్ట్ టైం రాలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం లేదు ఇంకా. ఇన్ని యుద్ధాలు ఆపాను నేను అన్నారు. ఆయన సొంత యుద్ధం ఆపలేకపోతున్నాడు ఆయన. ఉమ్, సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవన్ గారు ఇంకా ముందుకెళ్ళాలంటే 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, ఉమ్, ఈ అగ్రిమెంట్కి వచ్చేసి ఒకసారి ఓ బాబు పని చేయండి, మనం ఇద్దరు సైన్ చేసుకుందాం, ఉమ్, స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మీ కంట్రోల్ లేదు, ఒమాన్ కంట్రోల్ లేదు, మేము చూసుకుంటాం. ఉమ్, నేటో ఫోర్స్ని తీసుకొచ్చి పెడతాం మేము అక్కడ, వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు ఇంటర్ఫియర్ చేస్తే అంతే సంగతి. దాని అగ్రిమెంట్గా మేము మీకు ఒక 80 మిలియన్ లేకుంటే ఒక $200 మిలియన్ మీకు ఇచ్చేస్తాం. కాదు, మాకు $2 బిలియన్ కావాలంటున్నారు ఇరాన్. అది ఇప్పుడు దొరకదు. మీరు యురేనియం అప్పగించండి, అప్పుడు మీకు 2 బిలియన్ ఇస్తాం కావాలంటే. అప్పుడు అమెరికాలు అంటారు, అరే ఒబామా తీసుకున్నప్పుడు 400 మిలియన్ ఇచ్చాడు, నువ్వు ఇంత చేసుకుని నువ్వు మళ్ళీ 2 బిలియన్ ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు చెప్పి ట్రంప్ మీద పడతారు అమెరికాలో ఉన్న పొలిటీషియన్స్ అందరు కలిసి. అది ట్రంప్కి భయం ఉంది, స్పెషల్లీ డెమోక్రాట్ వాళ్ళు, ఈవెన్ రిపబ్లికన్స్ కూడా. ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ డీల్ని, అప్పట్లో ఇరాన్ తోటి చేసిన డీల్ని వరస్ట్ డీల్గా ట్రంప్ చెప్పాడు. ఇప్పుడు అదే స్ట్రక్చర్లో వెళ్తున్నాడు మళ్ళీ ట్రంప్. కరెక్ట్ కరెక్ట్, దానికన్నా దారుణం. ఉమ్, ఒబామా చేసిన డీల్ చాలా మంచి డీల్ యాక్చువల్లీ, జేసీపీ అగ్రిమెంట్ అంటారు. వర్స్ట్ డీల్ అన్నాడు. ఆ వర్స్ డీల్, వీక్ ప్రెసిడెంట్, ఉమ్, అబ్సల్యూట్ నాన్ సెన్స్ అని చెప్పాడు. ఇప్పుడు అదన్నీ ఇచ్చేసి ఆల్మోస్ట్ సిమిలర్ స్ట్రక్చర్. సిమిలర్గా దానికన్నా చాలా తక్కువ వాళ్ళకు యురేనియం వస్తుంది, అది ఇరాన్ అగ్రి చేస్తే అది కూడా డీల్ అవుతుంది. ఇది వాజ్. అప్పుడు ఆయనకి పొలిటికలీ భయం ఉంది, దానికోసం బ్యాక్అవుట్ చేశారు నిన్న సాయంత్రం. ఇది కూడా మొన్న ఏమన్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది, సంతకం పెట్టేస్తున్నా అన్నారు. సడన్గా బ్యాక్అవుట్ అయిపోయారు నిన్న ఈవినింగ్ మళ్ళీ ట్రంప్ స్టైల్లో. ఏమైంది అంటే, మేము మా టీం దగ్గర చెప్పాము, మీరు ఇంత ఫాస్ట్గా వెళ్ళక్కర్లేదు, మెల్లగా చేయండి, ఓకే, కానీ ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ డీల్ ఫర్ అస్, బెటర్ దాన్ ఒబామాస్ డీల్. అది మీకు ఒబామా డీల్ కన్నా మంచి డీల్ రాదు, సింపుల్ యాజ్ దట్. అన్లెస్ మీరు రష్యాని ఇన్వాల్వ్ చేసి రష్యా నుంచి రష్యా యురేనియం తీసుకెళ్తే, ఇరాన్ దగ్గర ఇంతే యురేనియం ఉందా, ఇంకెక్కడ దాచిపెట్టారా, ఈ 400 కిలోలు కాకుండా అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేయాలంటే, నా దగ్గర 500 కిలోలు ఉన్నాయి, నేను లోకానికి మొత్తం చెప్పింది 400 కిలోలు అని చెప్పాను, మీరు నమ్మారు, మీకు 400 కిలోలు ఇచ్చేసి నా దగ్గర 100 కిలోలు పెట్టుకుంటాను. ఇన్స్పెక్షన్ ఉండదు, ఎందుకంటే మీకు ఇచ్చేసాం కదా మొత్తం. కానీ నేను ఈ 100 నుంచి మళ్ళీ ప్రాసెసింగ్ మొదలు పెడతాను. ఒబామా జేసీపీ అగ్రిమెంట్లో వాళ్ళు యురేనియం హ్యాండిల్ చేసినప్పుడు ఇరాన్ దగ్గర చాలా తక్కువ యురేనియం ఉండే, 20 కిలోలు 30 కిలోలు ఉండే, అది వాళ్ళ పీస్ఫుల్ పర్పస్కి వాడుకుంటున్నారు. మళ్ళీ 400 ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు తెచ్చుకున్నారు, యురేనియం బయట నుంచి తెచ్చుకుని దాన్ని ప్రాసెస్ చేశారు. టైం పడుతుంది. ఇప్పుడు 60% ప్యూరిఫై చేశారు. దీన్ని 90 చేయాలంటే, వెపన్ గ్రేడ్, సూపర్ వెపన్ గ్రేడ్ చేయాలంటే మీకు ఒక మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఓవర్ నైట్ మీరు ప్యూరిఫై చేయలేరు, ఇంత టైం పడుతుంది. సో దానికి తెలుసు అందరికీ, ఇదన్నీ గేమ్ యుఎస్ కూడా తెలుసు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యుఎస్ ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. వీళ్ళని 2 రోజులు కొట్టుపడేస్తే అయిపోతుంది అనుకోను. ఇంకో స్టోరీ మీరు వినుంటారు, వాళ్ళ ఎక్స్ ప్రెసిడెంట్ అహ్మదిజనాథ్, ఆయన ఒక ప్రెసిడెంట్గా ఉండే ముందు, ఆయన చాలా పాపులర్ ఉండే, కానీ ఇక్కడ ఉన్న ముల్లాలకి నచ్చలేదు ఆయన. ఆయన తీసి హౌస్ అరెస్ట్ చేశారు, ఇంకో కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చారు దాని తర్వాత. ఈ అహ్మదిజనాథ్ని వీళ్ళేమనుకున్నారంటే, ఇజ్రాయెల్ ఓపెన్గా ఇప్పుడు అడ్మిట్ చేస్తున్నారు. 3వ రోజు యుద్ధం బాంబింగ్ చేసి ఫిబ్రవరి 28, మార్చి 3, 4 తారీఖులో అహ్మదిజనాథ్ని బయటికి తీసుకొచ్చి ఇరాన్లో, తెహరాన్లో ఈయన్ని రాజాగా కూర్చోబెడదామని. ఈయన కింగ్, ఈయన ప్రెసిడెంట్ అని చెప్పి. కానీ వాళ్ళు ఒక అమెరికన్ ట్రూప్స్ దిగుతారు, ఆన్ ద గ్రౌండ్ ఫోర్స్ ఉంటారు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు, అన్ని సంబరాలు చేసుకుంటారని. కానీ జరగలేదు అట్లా. ఈయనేం చేశారంటే, ఫస్ట్ డే బాంబింగ్ చేశారు చూడండి, ఫిబ్రవరి 28. దాంతోపాటు ఈ అహ్మదిజనాథ్ కాంపౌండ్ ఒకటి ఉంది, చాలా పెద్ద ఇల్లు, ఆయనకి హౌస్ అరెస్ట్లో పెట్టారు వీళ్ళు, దాని మీద దాడి చేశారు. వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఇజ్రాయెల్ది, వీళ్ళ సోల్జర్స్ ఉన్నారు చూడండి, ఈయన గార్డ్ చేస్తున్న సోల్జర్స్, వాళ్ళని చంపడానికి మేము బాంబు వేసామంటున్నారు ఆ బిల్డింగ్ దగ్గర. ఆ బిల్డింగ్ మీద కూడా బాంబు పట్టి ఈయన కూడా ఇంజర్డ్ అయిపోయాడు, ఈయన కూడా చాలా గాయాలు వచ్చినాయి. దాంతో ఆయన కోపం వచ్చేసింది,
ఆయన మనకు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, ఐఎమ్ డిసల్యూషన్, అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది, ఇది ఉమ్. నాకు పదవి వద్దు ఏమొద్దు, నా మీద బాంబు వేస్తున్నారా వీళ్ళు అని చెప్పి. అదొక మిస్అండర్స్టాండింగ్ ఉంటే, కానీ అది పెద్ద ఒక రోల్ ప్లే చేసింది. అంటే ఓవరాల్గా ఈ వార్ వల్ల ఇరాన్ కోణంలో మనం చూస్తే వాళ్ళు మిలిటరీగా వీక్ అయ్యారా, లేకపోతే పొలిటికల్లీ స్ట్రాంగర్ అయ్యారా వాళ్ళు? ఇరాన్ పొలిటికలీ దే ఆర్ ఫినిష్డ్, దాంట్లో Politically డౌట్ లేదు. finished. ఉమ్. ఇప్పుడు మీరు చూడండి, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అని అందరికన్నా పవర్ఫుల్ ఉండేవాళ్ళు, ఐఆర్జీసీ. ఐఆర్జీసీ. వాళ్ళు చెప్తేనే ఒక ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అవుతుంది ఒక పొజిషన్, Hmm. అంతే. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ సౌండ్ లేదు, నాయిస్ లేదు, అవును, ఏం లేదు. sound లే, అవును. అది రీజన్ ఇస్ దట్. ఉమ్. చాలా క్లియర్గా అంటే అయిపోయింది, ఐఆర్జీసీ అయిపోయిందా? అయిపోయిందంటే వాళ్ళ లీడర్షిప్ని కొట్టేశారు. అసలు ఎప్పుడో నడిపించేదంతా వాళ్ళే కదా, వాళ్ళే. వెనకాల కర్త సో, కర్మ క్రియ అంతా అంత వాళ్ళే. వాళ్ళదే. సో ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎస్ ఏం చెప్పారు, మళ్ళీ వాళ్ళు దిగితే వాళ్ళని మేము ఫినిష్ చేసేస్తాం, మాకు తెలుసు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, లీడర్లు ఎక్కడ ఉన్నారు. ఉమ్. వాళ్ళది థర్డ్ లెవెల్ లీడర్స్ ఉన్నారు. ఫస్ట్ లెవెల్ ఆ రోజు ఖమేనీతో పోయారు, ఉమ్. సెకండ్ లెవెల్ బాంబింగ్ క్యాంపెయిన్ నడుస్తున్నారు, సెకండ్ లెవెల్ పోయింది, ఇప్పుడు మూడో లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర. అంటే సురేష్ గారు, ఒక టైంలో వీళ్ళు మిలిటరీని గ్రౌండ్లో దింపుతామని యుఎస్ చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళు బెదిరించారు కూడా, ఇరాన్ 1 మిలియన్ సోల్జర్స్ మిలిటరీ బయటకు వస్తుందని అప్పుడు ప్రకటించింది కూడా ఐఆర్జీసీని. ఇప్పుడు ఏమైపోయింది ఐఆర్జీసీ? అది See, స్ట్రాటజిక్గా సైలెంట్ అయిందా, లేకపోతే ఏమైంది? మీరు యూనిఫామ్ తీసేసి పక్కన పడి సివిలియన్ క్లోత్స్ వేసుకొని వెళ్ళిపోతారు మీరు, అంతే. ఓకే. మీకు తెలుసు మీ మీద బాంబులు పడతాయి, మీరు చనిపోతారు, మీ ఫ్యామిలీ ఏమవుతుంది, ఉమ్. ఎందుకు లేనిపోయిన గొడవ అని చెప్పేసి. అసలు బలమే వాళ్ళు కదా అసలు IRGC బలం మీద. అంటే దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ ఆర్మీ. ఉమ్. ఇరాన్లో ప్రొఫెషనల్ ఆర్మీ ఉండే, అంటే మన ఇప్పుడు దగ్గర కూడా ఉంది. రజాకార్ల టైపా వాళ్ళు? అక్క రజాకార్, కరెక్ట్, మీరు కరెక్ట్ డిఫైన్ చేశారు వాళ్ళు. ఉమ్. ఇరాన్లో ఒక రెగ్యులర్ ఆర్మీ ఉండే, షా ఆఫ్ ఇరాన్ కింద. ఉమ్. వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇచ్చింది యుఎస్ వాళ్ళకి. దే ఆర్ అబౌట్ ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఉన్నారు వాళ్ళు సోల్జర్స్. ఉమ్. కానీ ఖమేనీ ఫస్ట్ లీడర్ అయోతోలా ఖొమేనీ వచ్చినప్పుడు ఆయనకేం డౌట్ వచ్చిందంటే, వీళ్ళందరూ షా ఆఫ్ ఇరాన్ మనుషులు, ఏదో ఒక రోజు నన్ను లేపేస్తారు వీళ్ళు, ఉమ్. వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకూడదు, ఉంచుకుందాం, వీళ్ళని పంపిస్తే మళ్ళీ వీళ్ళు పెద్ద ఏదైనా మళ్ళీ ఎక్కువ చేసేస్తారు ఒకటి. కానీ వాళ్ళకి ఎక్కువ ఆయుధాలు ఇవ్వకూడదు, డబ్బులు తక్కువ, ఉమ్. కొంతమంది చిరాకు వచ్చేసి ఇది ఏం ఉద్యోగం అని చెప్పేసి వెళ్ళిపోతారు, అట్లా చేద్దామని చెప్పేసి ఇంకొక ఫోర్స్ని తయారు చేశారు. దట్ ఈస్ రెవల్యూషనరీ గార్డ్స్. ఉమ్. ఈ రెవల్యూషనరీ గార్డ్ ముల్లాలతో ఉంటారు, ఈ అయోతల్లాలతో, వీళ్ళ రిలీజియస్ లీడర్స్తో ఉంటారు, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఉంటారు. సో వాళ్ళకు ఇంకో డివిజన్ ఉంది, బసీజ్ అని చెప్పేసి, ఉమ్. ఒక పారామిలిటరీ ఫోర్స్. అది కావాలంటే మీరు రజాకార్ అని చెప్పొచ్చు. ఓహో, రైట్. ఓకే, వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, ఏమేసుకోరు, వాళ్ళు బండి మీద తిరుగుతారు. ఎవరైనా అమ్మాయి హిజాబ్ వేసుకుంటే తిరిగిపోతే ఆమె చంపేస్తారు, కాల్ చంపేస్తారు, బెదిరిస్తుంటారు, బెదిరిస్తుంటారు, అన్నీ చేస్తారు, కొడతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. సో ఈ బసీజ్ ఒకటి, రెవల్యూషనరీ గార్డ్స్ ఒకటి, రెగ్యులర్ ఆర్మీ ఒకటి. ఈ రెగ్యులర్ ఆర్మీ ఇప్పుడు కూడా ఉంది. ఇరాన్ ఆక్రమించినాక ఇరాన్ వాళ్ళు వాళ్ళ నమ్మరు, వాళ్ళ మిలిటరీ. సో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళ మీద కన్నుండే, వీళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం, చాలా రోజు నుంచి వీళ్ళు పక్కన పెట్టారు, వాళ్ళకి కోపం ఉంటుంది, సరే తీర్చుకుందాం ఈ కోపం అని చెప్పి వాళ్ళు బయటకు వస్తారని 79 రెవల్యూషన్ టైంలో. అట్లా అది ఇప్పుడు కూడా జరగవచ్చు. బసీజ్ మాయమైపోయారు, కంప్లీట్ కనిపించట్లేదు. బసీజ్ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే చాలా క్లియర్గా యూఎస్ చెప్పారు, వీళ్ళు ఎక్కడ కనిపిస్తే మేము పైనుంచి కూడా బాంబు వేస్తామని చెప్పేసి చేశారు కూడా అనుకుంటా. రెవల్యూషనరీ గార్డ్స్ ఆఫీసర్స్ మొత్తం కొట్టేశారు, పోలీస్ స్టేషన్స్ కొట్టేశారు, అన్నీ పోయినాయి వాళ్ళది. ఈ రెవల్యూషనరీ గార్డ్ అంటే మీరు అనుకుంటారు తుపాకీ తీసుకొని రెగ్యులర్గా ఉన్న ఆర్మీ అనుకుంటారు, 40%. వాళ్ళ 60% టర్న్ ఓవర్ వాళ్ళది కాంట్రాక్ట్స్ నుంచి వస్తుంది. అంటే మీరు ఒక రోడ్ వేస్తున్నారు అనుకోండి ఇరాన్లో, రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళు వేస్తారు, వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ డివిజన్ ఉంది ఒకటి, వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అది మెషినరీ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, టార్ వేసే వాళ్ళు ఉన్నారు, అందరు ఉంటారు. ఓకే, వాటర్ ట్యాంక్ కడతాం, అది కూడా వీళ్ళు కడతారు, స్కూల్ కడతారు, మేము కడతాం. సో రెవల్యూషనరీ గార్డ్స్కి రావాల్సిన ఆదాయం అంటే వాళ్ళ శాలరీ అనుకోండి 60% ఈ కాంట్రాక్ట్స్ నుంచి వస్తుంది. అందుకే అంత కమిట్మెంట్ తోటి పని చేస్తుంటారు వాళ్ళు. అంతే. ఇప్పుడు అది చేతి నుంచి పోయింది అనుకోండి, అది. ఇప్పుడు పోయింది అనుకోండి, దే ఆర్ ఫినిష్డ్. అంతే అంతే. ఇప్పుడు ఏం లేదు కన్స్ట్రక్షన్, అది ప్రాబ్లం. ఇప్పుడు డబ్బులు లేవు, అందుకు కనిపించట్లేదు వాళ్ళు, అందుకు కనిపించట్లేదు వాళ్ళు. వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఏదో ఒక రోజు ఒక గవర్నమెంట్ మారితే వీళ్ళ మీద అటాక్ జరుగుతుంది. అది మనం ఇరాక్లో చూసాం, లిబియాలో చూసాం, ఈవెన్ సిరియాలో చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్మీ పారిపోయారు అనుకోండి, ఎవరెవరు మిగిలారు వాళ్ళని కొడతారు ఇప్పుడు, అది జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ థింక్ లోకం, మీరు కరెక్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్లో మీరు చెప్పారు, లోకం ఎదురు చూస్తుంది. ఇది ఎట్లయినా ఒకసారి ఫినిష్ చేసేస్తే మనకు కొంచెం ఆయిల్ రేట్లు తగ్గుతుంది, కొంచెం సిచ్యువేషన్ బాగుపడుతుంది. ఎందుకంటే అన్ని ప్రోడక్ట్స్ ఇంపాక్ట్ అవుతుంది. మొన్న నేను ఎవరినో కలిసినప్పుడు అన్నారు గ్లాస్ బాటిల్స్ దొరకట్లేదంట, ఎందుకంటే దాన్ని ప్రొడ్యూస్ చేసే ఒక పాలిమర్ అక్కడి నుంచి రావాలి, ఒక కెమికల్ ఒకటి, అది లేదు.
ప్రొడక్షన్ హిట్ అయింది. ప్రపంచానికి మొత్తం లింక్స్ చాలా మట్టుకు ఉన్నాయి. చాలా హ్మ్. ఇంపాక్ట్ ఉంది. మనం అనుకుంటాం మనం కూర్చొని అది ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఒకటే అని కాదు. ప్రొపేన్, బ్యూటేన్, నైట్రోజన్, ఫెర్టిలైజర్ అన్నీ దాన్ని అక్కడి నుంచి వస్తాయి. చాలా మటుకు 30-40% అక్కడి నుంచి వస్తుంది. కానీ వాళ్ళు కూడా మంచి లెసన్స్ నేర్చుకున్నారు. నేర్చుకోలేదని చెప్పట్లేదు. ఈ గల్ఫ్ నేషన్స్ అందరూ ప్రెసిడెంట్ మొన్న నయాన్ మనం చూసుంటారు మీరు, మోదీ గారు వెళ్ళినప్పుడు యూఏఈకి వాళ్ళు భారతదేశంలో వాళ్ళు ఆయిల్ తెచ్చి పెట్టుకుంటున్నారు. మనం డిస్కస్ చేశాం. 30 మిలియన్ బ్యారల్స్ ఒకటే చోట్ల ఒరిస్సాలో పెడుతున్నారు. అది కాకుండా మిగతా చోట్ల కూడా ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డ్రిల్ చేసి షిప్లో పంపించి ఇక్కడ నింపుకుంటారు ట్యాంక్లో. రేపు ఏదైనా మళ్ళీ ఇట్లాంటి ఒక యుద్ధం వస్తే రాకుంటే కూడా వాళ్ళు ఏమంటారు, అక్కడ నుంచి మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే షిప్స్ ఉంటాయి చూడండి, మీరు ఇండియాలో ఒడిషా దగ్గర ఒకటి ఉంది, మా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, మీరు అక్కడ వెళ్ళి తీసుకెళ్ళిపోండి, మనకు రెంట్ కూడా కడతారు వీళ్ళు, దానికి వాళ్ళ పర్సనల్ ఉంచుకుంటారు అక్కడ, మన వాళ్ళు కూడా ఉంటారు, మనం కూడా వాడుకోవచ్చు కావాలంటే. అట్లాంటి 5-6 తయారు చేస్తున్నారు వాళ్ళు. సో దే నో దట్ వీఆర్ ఎ పీస్ఫుల్ నేషన్. మనకి ఈస్ట్ కోస్ట్ ఉంది, వెస్ట్ కోస్ట్ ఉంది, అది కాకుండా ఎంటైర్ ఇండియన్ ఓషన్ ఉంది, ఈవెన్ ఆండమాన్స్ ఉంది మనకి. ఓకే, థాయిలాండ్ పక్కనే మనకి, ఫుకెట్ ఆండమాన్స్ నుంచి తక్కువ డిస్టెన్స్, మన మెయిన్లాండ్ కన్నా తక్కువ. సో అట్లాంటి ప్లేసెస్లో కూడా మనం ఉంచుకుంటాం రేపు కావాలంటే, స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంచుకుంటాం. సో చాలా మటుకు లెసన్స్ నేర్చుకున్నారు దీన్ని. ఈ యుద్ధం అయినాక చూడండి పవన్ గారు, వెస్ట్ ఏషియాలో ఎస్పెషల్లీ అరబ్ కంట్రీస్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే 5-6 దేశాల్లో చాలా పెద్ద మార్పులు రాబోతాయి. చాలా పెద్ద మార్పులు వీరు ఎప్పుడు యాంటిసిపేట్ చేయలేదు. వీళ్ళకి అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే వీళ్ళందరూ ఫ్యామిలీ కన్సర్న్స్. వీళ్ళందరూ ఫ్యామిలీ కన్సర్న్స్. మీరు ఇరాక్ చూడండి, సద్దాం హుస్సేన్ ఉండే ముందు, లిబియా గదాఫీ ఉండే, సౌదీ అరేబియా అల్ సౌద్ ఫ్యామిలీ నడిపిస్తున్నారు, యూఏఈ 7 ఎమిరేట్లు వాళ్ళ చీఫ్స్ ఉన్నారు, ఖత్తర్ అంతే, బహ్రెయిన్ అంతే, కువైత్ అంతే, ఒమాన్ అంతే, వీళ్ళందరూ నడిపిస్తున్న ఫ్యామిలీలు. ఐరానికలీ దీంట్లో ఉన్న ఒక ఎలక్షన్ నడుస్తున్న ఒకటే దేశం ఉందంటే ఇరాన్. అది ఏ డెమోక్రసీ కానీ ఎలక్షన్ అక్కడ నడుస్తుంది, అక్కడ ఫ్యామిలీతో పని లేదు. ఇన్ఫ్యాక్ట్ ఖమెనీ ఆయన రాసి పెట్టారు కూడా, నేను చనిపోతే మా కొడుకుని చేయకూడదని స్పెసిఫిక్లీ రాసి పెట్టారు. తప్పనిసరి పరిస్థితి చేయాల్సి వచ్చింది అది బికాస్ ఆయనకు తెలుసు మళ్ళీ రేపు ఇది కూడా అట్లనే అయిపోతుంది, ఇంకొక వెస్ట్ ఏషియన్ కంట్రీ లాగా అయిపోతుంది. అసలు అది ఏర్పడిందే దానికి వ్యతిరేకంగా కదా. సో ఇప్పుడు దానికోసం మీరు చూస్తున్నారు, యుఏఈ లాంటి దేశం అబ్రహాం అకార్డ్ సైన్ చేశారు. అబ్రహాం అకార్డ్ సైన్ చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళని కాపాడుకుంటున్నారు, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తీసుకొచ్చి పెట్టారు, మనతో ఒప్పందం చేస్తున్నారు, మన డిఫెన్స్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం, మన వాళ్ళ ఆయిల్ మనం వాళ్ళ అక్కడ పెట్టుకుంటున్నాం. రేపు సౌదీ అరేబియా కూడా మన దగ్గర వస్తారు, వచ్చి చెప్తారు మేము మీ దగ్గర ఆయిల్ ట్యాంక్ పెద్ద పెట్టుకుంటాం, 5-6 పెట్టుకుంటాం మేము వెస్ట్ కోస్ట్లో, మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే వి విల్ గివ్, నో ప్రాబ్లం. ఇరాన్ మీద ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో ఈ డీల్లో భాగంగా దాని మీద రిలీఫ్ వస్తే ఆయిల్ రేట్లు ఇవన్నీ తగ్గే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ రీకన్స్ట్రక్షన్లో చాలా డబ్బులు పోతాయి. వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ దేశం ఇప్పుడు కాదు, 79 నుంచే వాళ్ళ దేశం ఆల్మోస్ట్ శాంక్షన్స్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి అసలు డబ్బులు ఎక్కువ లేవు వాళ్ళ దగ్గర. మనం మాట్లాడుతున్నప్పుడు కరెక్టే, చైనా తీసుకెళ్తుండే 90% ఇరానియన్ ఆయిల్ చైనాకి వెళ్తుండే, మనం కూడా కొనుక్కుంటుండే కొంచెం ముందు, శాంక్షన్స్ కన్నా ముందు. ఒకసారి శాంక్షన్ వచ్చిన తర్వాత వీ ఆల్సో బ్యాక్డ్ అవుట్ దాని నుంచి. సో ఇరాన్కి ఇప్పుడు డబ్బులు కావాలి, అది కూడా బిలియన్స్లో కావాలి. రీకన్స్ట్రక్ట్ చేయాలంటే బ్రిడ్జెస్ కానివ్వండి, వాళ్ళ డ్యాములు కానివ్వండి, వాళ్ళ సిటీస్లో ఉన్న బిల్డింగ్స్ కానివ్వండి, అన్న మొత్తం ధ్వంసం అయినాయి. రిఫైనరీస్ అన్నీ వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయాలి, దానికి డబ్బులు కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఇరాన్ ఒక రీకన్స్ట్రక్షన్లో ఉంటారు 10 సంవత్సరాలు. గాజా ఎట్లా అయిపోయింది చూడండి, అట్లనే గాజా ఇస్ కంప్లీట్లీ ఫినిష్డ్. అది రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ పెద్దగా బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టిండు, కానీ అక్కడ ఏం జరగలేదు. దాంట్లో మెంబర్షిప్ కట్టమన్నారు 10 మంది, పాకిస్తాన్ కూడా మెంబర్షిప్ ఫీ కట్టలేదంట, డబ్బులు లేదని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఈ ఇరాన్కి ఇప్పుడు కావాల్సిన డబ్బులు, దానికే వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు యూఎస్తో. ఇప్పుడు వాళ్ళకి యూఎస్ అని ప్రేమ ఏం లేదు వాళ్ళకి డబ్బులు కావాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తే బయట ఉన్న డబ్బులు, వాళ్ళ దగ్గర బయట ఉన్న డబ్బులు వాళ్ళ దేశానికి రావడం మొదలు పెడుతుంది. రెండోది వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ బయటికి ఫ్లో చేయడానికి మొదలు పెడుతుంది, టు స్టేట్ ఆఫ్ పర్పస్. ఇది 2 అయితే ఇరాన్కి డబ్బులు వస్తుంది ప్రతిరోజు. దీనికన్నా ముందు దేవర్ సెల్లింగ్ అబౌట్ $450 మిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ పర్ డే. మీరు 200 కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, తక్కువ, అన్నిటికంటే తక్కువ $200 మిలియన్ ఆయిల్ పర్ డే వాళ్ళు సేల్ చేస్తుండే. ఇప్పుడు జైశంకర్, రూబియో వీళ్ళ డిస్కషన్ తర్వాత మన ఇండియా రోల్ ఈ మిడిల్ ఈస్ట్ డిప్లొమసీలో పెరిగిందంటారా? మనం దాంట్లో వెళ్ళక్కర్లేదండి. ఐ థింక్ వీ ప్లేడ్ ఎ వెరీ స్ట్రాటజిక్ రోల్. మనకు మెయిన్ మన రోల్ మనకున్నది మన
నంబర్ ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ దేర్. అదొక మనకు పెద్ద వరి. పాకిస్తాన్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది కదా, ఎందుకంటే టాక్స్ అంతా కూడా వాళ్ళే పాకిస్తాన్ mediation చేస్తారండి. చేస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ఎవడని అడుగుతాడు. ఉమ్, ఇది కాకపోతే అంటే అగ్రిమెంట్ కాలేదనుకోండి, పాకిస్తాన్ కొడతారు వీళ్ళందరూ కలిసి. పాకిస్తాన్ ఈజ్ ట్రైంగ్ టు బికమ్ లెజిటిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము ఉన్నామని చెప్పండి. మనం ఉమ్, దీనికన్నా ముందు జయశంకర్ గారి దగ్గర అడిగారని చెప్పాను, మనం దళాలు కాదని చెప్పాము. ఉమ్, వీఆర్ నాట్ దళాల్స్, సింపుల్. మనం డైరెక్ట్ డీల్ చేసుకుంటాం. యూఏతో డీల్ చేసుకున్నాం. వీ హ్యావ్ టేకన్ అప్ వాళ్ళ ప్రాజెక్ట్స్ అని మన ఇండియాకి తీసుకొస్తున్నాం. ఉమ్, వాళ్ళ ఆయిల్ ఇండియాకి తీసుకొస్తున్నాం. ఉమ్, మనకేముంటుంది అడ్వాంటేజ్ మనం చేసుకుంటాం. రేపు సౌదీ అరేబియా వచ్చి అంటారు మేము కూడా ఒక 30 బిలియన్ మాకు కూడా ఒక 4 అట్లాంటివి కావాలి, ఒకటి మ్యాంగ్లూరు వైపు, ఒకటి గోవా వైపు, ఒకటి గుజరాత్లో కావాలంటే మీ విల్ సే ఎస్, ఉమ్, పెట్టేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు, మీరు రెంట్ ఇవ్వండి, మీరు కట్టేసుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళకి డీరిస్కింగ్ చేస్తున్నారు వాళ్ళు. రేపు మళ్ళీ యుద్ధం జరిగితే మా ద్వారా రెడీగా 120 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అక్కడ ఉంది, నెక్స్ట్ 3 నెలలకే నడుస్తుంది అని చెప్పేసి. ఉమ్, సో వాళ్ళకి మెయిన్ వరి ఏంటంటే, ఒకటి ఈవెన్ నాట్ జస్ట్ ఇరాన్, ఈవెన్ మిగతా గల్ఫ్ కంట్రీస్లో కూడా వాళ్ళకి రెవెన్యూ లేదు. కానీ వాళ్ళ దగ్గర పాత రెవెన్యూ వాళ్ళు అక్కడిక్కడ అన్ని డిపాజిట్ ఎఫ్డీలో పెట్టుకున్నారు వాళ్ళు. ఉమ్, అంటే ఇన్వెస్ట్ చేసుకున్నారు ప్రతి చోట, యుఎస్ నుంచి యూరోప్ నుంచి మొత్తం ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఆ డబ్బులన్నీ ఇప్పుడు విత్డ్రా చేస్తున్నారు. ఉమ్, మన యూఏ కరెన్సీ స్వాప్కి వెళ్ళారు యూఎస్ అని మీరు వినుంటారు. ఫస్ట్ టైం యూఏ దగ్గర డబ్బులు లేదని కాదు, కానీ కరెన్సీ కావాలండే వాళ్ళకి, డాలర్లు కావాలండే. డాలర్ రావట్లేదు ఇప్పుడు వాళ్ళకి, పేమెంట్స్ ఉన్నాయి డాలర్లో చేయడానికి. సో యూఎస్ దగ్గర వెళ్ళినారు, వీల్ స్వాప్ ద కరెన్సీ, మేము మా కరెన్సీ మీకు ఇస్తాం, మీ కరెన్సీ మాకు ఇవ్వండి, అండ్ మాకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి దాని మీద. అవును. అది చేశారు. సో ఇప్పుడున్న యుద్ధంలో డెఫినెట్గా ఒక ముందుకు చూసుకుంటే ఐ థింక్ నెక్స్ట్ ఒక 1 వీక్ to 10 days చాలా క్రూషియల్ ఉంటుంది. ఒక అట్లీస్ట్ ఒక ఎంఓయూ సైన్ చేస్తే సిచ్యువేషన్ కొంచెమైనా బాగుపడుతుంది. ఈ ఓవరాల్గా ఈ కాన్ఫ్లిక్ట్లో బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ విన్నర్ ఎవరు? ఇరానా, లేకపోతే యుఎస్ఆ, ఇజ్రాయిలా, లేకపోతే చైనా, రష్యానా, గల్ఫ్ నేషన్స్? అందరూ ఓడిపోయారండి. అందరూ అంతే. ఎవరికి యుద్ధంలో ఎవరు గెలవరు. దెర్ విల్ ఓన్లీ లూజర్స్, దెర్ బి నో విన్నర్స్ ఇన్ అ వార్. సరే, ఇరాన్ ఇప్పుడు ఏమైందంటే మొత్తం దేశం అంతా ధ్వంసం అయింది. ఇంకొక వాళ్ళ దగ్గర ఒక మినిమం ఒక 50 బిలియన్ పెడితేనే వాళ్ళకి రీకన్స్ట్రక్షన్ జరగవచ్చు. ఎవరు పెడతారు? వాళ్ళ డబ్బులే, వాళ్ళ డబ్బు. వాళ్ళకి ఎవరు బయట నుంచి డబ్బులు ఇయ్యరు. IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఎవరు డబ్బులు ఇయ్యరు. వాళ్ళు ఆయిల్ అమ్ముకొని తీసుకురావాలి. అది కాకుండా వాళ్ళ డబ్బులు బయటపడినాయి, యూఎస్ శాంక్షన్ చేసింది, అది తీసుకోవాలి. ఈ రెండు ఉన్నాయి. ఇరాన్ అదొక స్ట్రాటజీ. అటువైపు మీరు గల్ఫ్ కంట్రీస్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఒక భయం వచ్చేస్తుంది. మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత యూఎస్ మిసైల్స్ తీసుకొచ్చి యూఎస్ బేస్ పెట్టుకొని యూఎస్ మమ్మల్ని కాపాడుకోలేకపోయారు, ఎందుకు వీళ్ళని పెట్టుకోవడం? టూరిజం దుబాయ్ అయితే అసలు టూరిజం మొత్తం పోయింది. దానికోసం కదా దేనో ఇరాన్ అట్లా కొట్టారు వీళ్ళని. ప్రతి దేశం అదేం చెప్పాను చూడండి, ఈ యుద్ధం అయినాక దాని చాలా పెద్ద ఒక ఏం చెప్తారు రీథింక్ ఉండబోతుంది గల్ఫ్లో. ఏంటి మన అసలు వాట్ ఆర్ వి, మనం ఏం చేసాం, తప్పు ఎక్కడ వచ్చింది మన పాటు, అది ఇప్పుడు రిఫైన్ చేస్తున్నారు. దానికోసం యూఏఈ వాళ్ళ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఇండియాకి తీసుకొస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది. సురేష్ గారు, ఇప్పుడు ఈ డీల్ ఏదైతే ఉందో, ఇప్పుడు యుఎస్ ఇరాన్ మాట్లాడుకుంటున్న డీల్ అయితే, ఇది ఒకవేళ ఫెయిల్ అవుతే ప్రపంచం అంతా కోరుకుంటుంది ఈ డీల్ ముందరకెళ్ళాలి, అంతా సామరస్యపూర్వకంగా ముందరకెళ్ళాలి అనేది. ఒకవేళ ఫెయిల్ అవుతే ఎటువంటిది మనం చూడొచ్చు? అంటే డైరెక్ట్ వార్ ఉంటుందా, లేకపోతే ప్రాక్సీ అటాక్స్ ఉంటాయా, ఆయిల్ షాక్ ఉంటుందా, సైబర్ వార్ఫేర్ ఉంటుందా? ఇప్పుడు యుద్ధం ఉండదండి, అందరు టైర్డ్ అయిపోయారు. యుద్ధం జరగదు కూడా. నేను చెప్పాను దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇరాన్ వైపు కూడా వాళ్ళకి ఎక్కువ ఆయుధాలు లేవు. అమెరికాకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి అప్రూవల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరికి బెనిఫిట్ ఉండదు దీని నుంచి. ఒకటే ఏంటంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక ఎంఓయూ సైన్ చేస్తున్నారు మీరు. మనం చూస్తుంటాం ఇన్వెస్ట్మెంట్ సమిట్లు జరుగుతుంటాయి ప్రతి స్టేట్లో. 50,000 కోట్ల ఎంఓయూ సైన్ చేసామంటావు. నెక్స్ట్ ఇయర్ వచ్చి మీరు ఆ 50,000లో పెట్టుబడి ఎంత వచ్చిందంటే, పెట్టుబడి 1,000 కోట్లు వచ్చింది అంటే 49,000 కోట్లు ఒట్టి ఎంఓయూ అంతే, పేపర్ మీద ఉంటుంది అంతే. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది కూడా అంతే. సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఒక బ్రాడ్ క్యాన్వాస్లో యురేనియం, స్టేట్ ఆఫ్ హార్మోస్, మిసైల్స్, హెజ్బుల్లా, హూతీలు, హమాస్ అన్నీ ఉంటుంది. అది మీరు మెల్లమెల్లగా నెగోషియేట్ చేసుకురావాలి. దానికి ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి బయటపడడానికి ఫస్ట్ స్టెప్ స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడం. స్టేట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయగానే ప్రెసిడెంట్ ట్రంప్ పక్కనకి వచ్చేస్తారు. ప్రపంచం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. దాని తర్వాత ఆయన అంటాడు, ఓకే ఇప్పుడు మనం కొంచెం చిన్న వెకేషన్ తీసుకుందాం, ఇదంతా ఓకే అయింది కదా, తర్వాత కలుద్దాం నెల తర్వాత అని చెప్పేసి వెళ్ళిపోతారు అందరూ. ఇరాన్ కూడా హ్యాపీ, వాళ్ళ ఆయిల్ మల్టీ ఫ్లో అవుతుంది, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వస్తుంది, అందరు కొంచెం ఊపిరి. కానీ ఇజ్రాయెల్కి ఒకటే ప్రాబ్లం ఉంటుంది. కనుక వాళ్ళ వ్యతిరేకంగా హిజ్బుల్లా కానీ, హమాస్ కానీ, ఈవెన్ వాళ్ళ అపోజిషన్ లీడర్ నిన్న అన్నారు, హమాస్ని మీరు అరికట్టలేకపోయారు,
హమాస్ని ఆల్మోస్ట్ కొట్టిపడేసినప్పుడు మళ్ళీ సీజ్ ఫైర్ అని పెట్టారు. ఎందుకు? వై డోంట్ యూ ఫినిష్ ద వార్ అంటున్నారు. సో టెన్షన్ ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉంటుంది, టెన్షన్ ఇప్పుడు యూఎస్లో ఉంటుంది. మిడ్ టర్మ్ పోల్స్ వస్తున్నాయి. ఇరాన్కి ఎలక్షన్ లేవు అంటే ఉందనుకోండి, కానీ ఈ మిడ్ టర్మ్ పోల్స్ ఏం లేవు అక్కడ. అక్కడ ఎవరు కూడా నిలబడితే వాడే గెలుస్తాడు అంతే. అది అట్లా కాదు, వీళ్ళకి టెన్షన్ ఉంది. వీళ్ళు వాళ్ళ ప్రజలకి ఆన్సరబుల్. ఇప్పుడు యుఎస్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ప్రెసిడెంట్ ట్రంప్, నెటన్యాహు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అది వాళ్ళకి ఇద్దరికి ఉన్న ప్రాబ్లం. ఓకే. ఇది ఇరాన్, యూఎస్ ఇప్పుడు టాక్స్ ఏవైతే అంటే దీనికి సంబంధించి డీల్ కంప్లీట్ అవుతే అది ఒక సక్సెస్గానే భావించాలి. ప్రపంచం మొత్తం లాంగ్ టర్మ్ ఒక పీస్ దిశగా ముందరెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది సక్సెస్ అవుతే. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్కారం.